హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఈరోజు కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన సంసార చక్రం చిన్న నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అమ్మను చూపించు, రమ్మను అమ్మని వీధంతా వినిపించేటట్టు ఏడుస్తున్నాడు 2 ఏళ్ల రవి. పెరట్లో పూల మొక్కల దగ్గర నుంచున్న సుభద్ర సుందర స్వప్నాలు కాస్త చెదిరిపోయాయి. పాడుగోల. రాత్రింబవళ్ళు ఒకటే మతిపోతుంది. తనలో తాను విసుక్కుంటూ లోపలికి నడిచింది సుభద్ర. వస్తుంది నాయనా, అమ్మ వస్తుంది, మరి నువ్వు ముందు లేచి పాలు తాగు అనునయంగా అంటూ బతిమాలుతున్న నరసమ్మను చేతులు తోసేసి ఏడుపు స్థాయిని ఇంకా ఇంకా పెంచుతున్నాడు రవి. 6 ఏళ్ల జానకి, 10 ఏళ్ల సుగుణ రవి ఊయలకు అటూ ఇటూ నిల్చుని దిగులుగా చూస్తున్నారు. అపరకాళికలా నిప్పులు కురిపిస్తూ చూసింది సుభద్ర. ఎందుకలా స్తంభాలల్లే నిల్చున్నారు? పొయ్యి మీ పనులు చూసుకోండి. దీనంగా ముఖముఖాలు చూసుకుని గబగబా నిష్క్రమించారు సుగుణ, జానకి బెదిరిన లేడి పిల్లల్లాగా. ఏ, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? ఇంకా మా ముఖాల కాఫీ లేవా? నరసమ్మను చూస్తూ ఉరిమింది సుభద్ర. బిడ్డ ఏడుస్తుంటే నసిగింది నరసమ్మ. ఏడుస్తుంటే కోపంగా రెట్టించింది సుభద్ర. వాడితో పాటు నువ్వు కూడా ఏడుస్తున్నావా? ఏడిస్తే మరేమీ అయిపోడు కానీ పోయి కాఫీ పని చూడు. అందరే రాష్ట్రుల్లాగా నాకు తగలడ్డారు. ఎందుకు? ఒక్క పని మాత్రం అవ్వదు. ఎక్కడి పని అక్కడే. చిచ్చి. సుభద్ర దండకం ఇంకా పూర్తి అవ్వకుండానే అక్కడి నుండి కదల్లేక వెళ్ళింది నరసమ్మ. చిచ్చి, మాయదారు కొంపలోకి వచ్చి పడ్డాను. నా కర్మ ఇలా తగలడింది. ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటున్న ఏడుపును బలవంతాన దిగమింగుతున్నట్లు నటిస్తూ పక్క గదిలోకి పోయి రేడియో దగ్గర కుర్చీలో కూలబడింది. అక్కడ ఆమె కంటికి కనిపించిన దృశ్యం ఆమెలోని అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రాపంచిక చింతనలేవి తనకు పట్టని విరాగిలా పరధ్యానంగా అనంతంలోకి దృష్టి సారించి కూర్చుని ఉన్నాడు చలపతి. ఇంట్లో ఇంత రణగణధ్వని జరుగుతూ ఉంటే ఏమిటా పగటి కళ్ళు? హేళనగా నిరసనగా ప్రశ్నించింది సుభద్ర. చలపతి నుండి జవాబు లేదు. అవును, మీకే మగమహారాజులు, తనలో తాను దీనంగా అనుకుంటూ ఉన్నట్లే పైకే అనేసింది సుభద్ర. ఇష్టమైతే మాట్లాడతారు, లేకుంటే లేదు. అయినా మీకే నొప్పి? పగలంతా ఈ ఇంట్లో పడుండి బాధ అనుభవించేదాన్ని నేనేగా. 10 అయ్యేసరికి ఆఫీసుకు తుర్రుమని రాత్రికి ఇంటికి చేరుకుని మీకేం తెలుస్తుంది నా బాధ? అంతలో నరసమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. తినటానికి తెమ్మరాజులు, పనికి పోతరాజులు ఉన్నారన్న పేరుకు మాత్రమే. 8 దాటందే మా కాఫీ గతి లేదు. రొసరొసలాడుతూ అందుకుంది సుభద్ర కాఫీ నరసమ్మ దగ్గర నుంచి. అప్పటికీ చలపతి ముఖంలో ఏ భావమూ లేదు. ఇక త్వరగా వంట పని చూడు. అలాగేనమ్మా, వెళ్ళిపోయింది నరసమ్మ. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తీరిగ్గా తలదూవుకుంటూ అద్దంలో నుంచి భర్తనే చూస్తూ అడిగింది సుభద్ర. సాయంత్రం త్వరగా వస్తారా ఇవాళ ఆఫీస్ నుండి? ప్రయత్నిస్తాను. ఏం పేపర్లోంచి దృష్టి మరల్చకుండానే అడిగారు చలపతి. సినిమాకి వెళదాం. అలాగే. సెగ చుట్టుకోవడం పూర్తి చేసి పూలమాల చేతికి తీసుకుంది సుభద్ర. లెక్కల నోట్బుక్ కొనుక్కోవాలి నాన్నగారు, డబ్బులిస్తారా అంటూ సుగుణ ప్రవేశించింది. అక్క, స్కూలుకి టైం అయిపోతుంది, రావు అంటూ ఆ వెనకే జానకి వచ్చింది. ఎంతలో ఆమె దృష్టిని సుభద్ర చేతులలో ఉన్న జాజుల మాల ఆకర్షించింది. నా తల్లో పువ్వులు పెట్టవు? పరుగున వెళ్ళి సుభద్ర చేతిలో ఉండగానే మాలను పట్టుకుంది జానకి. వదులు, ప్రతిదానికి శనేశ్వరాల్లా తయారవుతారు అంటూ కోపంగా గుంజుకుంది సుభద్ర. పూలమాలలో చాలా పువ్వులు తెగి నలిగి కింద పడిపోయాయి. మాల అందమంతా పోయింది. చిచ్చి, అన్నిట్లోకి మీరే తయారవుతారు దరిద్రపు మొహాల్లాగా. 4 పువ్వులు కూడా నోచుకోలేదా నా బ్రతుకు? కోపంతో పెళ్ళుబుకుతున్న కక్షతో జానకి వీపుని శక్తి కొద్దీ 2 చరిచింది సుభద్ర. బాబోయ్ బాబోయ్ అంటూ ఏడుపు లంకించుకుంది జానకి. పిన్ని కొట్టకు పిన్ని. జ్ఞానం తెలిసి తెలియని వయసులో ఉన్న సుగుణ సుభద్రను ప్రాధేయపడి జానకిని అక్కడి నుండి తప్పించింది. తనకెదురుగానే జరిగిన ఆ సంఘటన చలపతి మనసును కలిచివేసింది. బాధతో, అవమానంతో, అసహాయతతో అతని అంతరంగం కృంగిపోయింది. వీలైనంత వరకు అంటీ అంటనట్లుగా, చూసి చూడనట్లుగా పురుషుడు తనకు తానే ఇంటి గొడవల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే గొడవలు అవే సర్దుకుంటాయని, ఇల్లు రచ్చకెక్కకుండా ఉండగలదని అతడి నమ్మకం. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందే జరిగిన ఈ విషయంలో కూడా తాను మౌనం వహించితే అది తన పెద్దరికానికే అవమానంగా భావించాడు. అందుకే ఏడుస్తున్న జానకిని సమీపించి ప్రేమగా వీపు తడుతూ మెల్లని స్వరాన అన్నాడు. మరి నువ్వు అలా చేయొచ్చా జానకి? తప్పు కదూ. మన దొడ్లో ఇంకా ఎన్ని పూలు లేవు? పిన్ని పెట్టుకుంటున్న పూలే కావాలని అడగొచ్చా? ఉంటే ఏడుపు మానేసి చురుకుగా అడిగింది జానకి. నాకు మాల కట్టుకోవడం రాదుగా. ఓ అంటూ ఆలోచనగా సుగుణ వైపు చూశాడు.
తనకు రాదన్నట్లుగా తల వంచుకుంది సుగుణ. అప్రయత్నంగానే బాధాపూర్వకమైన నిట్టూర్పు బయలువెడలింది చలపతి నుండి. మరి స్కూలుకి వేళ మించిపోతుంది, నడవండమ్మా అన్నాడు అనలేక. జరిగినదంతా మర్చిపోయినట్లుగా పిల్లలిద్దరూ వెంటనే తుర్రుమన్నారు. భారంగా వెనక్కు తిరిగిన చలపతికి బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ నలిగిన పూలను మరింత అక్కసుగా నలిపిపారేస్తూ కనిపించింది సుభద్ర. గది నుండి నిష్క్రమించబోతూ ఒక్కసారిగా ఆగి అన్నాడు చలపతి. వాళ్ళు చిన్నపిల్లలనేది మర్చిపోకూడదు సుభద్ర. నువ్వు ప్రతిదానికి అంత అసహనం ప్రదర్శించితే ఫలితం మరింత అశాంతే గాని ప్రయోజనం శూన్యం. వాళ్ల పిల్లతనం పెద్దతనం నాకు అనవసరం. ఇంకా సుభద్ర ఏమైనో అన్నది కానీ వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు చలపతి స్నానానికి. స్నానం చేస్తున్నంతసేపు అతని మనసులో అనేక ఆలోచనలు అల్లకల్లోలంగా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అతను స్నానం ముగించి వచ్చేసరికి మరో దృశ్యం సిద్ధంగా ఉంది. స్నానం చెయ్యనని మారం చేస్తూ దొడ్డంతా పరుగులు తీస్తున్న బాబుని పట్టుకోలేక సతమవుతూ మంచి మాటలతో నచ్చజెప్ప చూస్తోంది నరసమ్మ. అలా పనులు మానేసి వాడితో ఎంతసేపు ఆడుకుంటావు మహారాణి? కోపం మిళితమైన వెక్కిరింపుతో ప్రశ్నించింది సుభద్ర. పసిపిల్లలు అలాగే ఉంటారు తల్లి. వాళ్ళని లాలించి బొజ్జగించితే కానీ పనులు కావు మరి. నోర్మై అసహనంగా అరిచింది సుభద్ర. ఆఖరికి దాసీది కూడా నాకు నీతులు బోధించటమే. గంటలు లాలించితే వస్తాడో, 2 తగిలిస్తే 1 నిమిషంలో వస్తాడో చూపించుతాను. తగ్గొట్టి బాగా తిరగ నేర్చావు అంటూనే 2 అంగల్లో వెళ్లి రవిని పట్టుకుని లాక్కొచ్చింది. చెయ్యి నోరు మూసుకుని స్నానం చెయ్యి అంటూ నరసమ్మకు అందించింది. తెయ్యను నాకొద్దు తానం అంటూ సుభద్ర చేతిలో ఉన్న తన చేతిని గుంజుకోసాగాడు రవి. ఏడిసావు, మరీ ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది, నోరు మూసేయి అని అంటూనే నరసమ్మ అడ్డుకునేలోగానే రవిని చేతి సత్తువు కొద్దీ తల మీద వీపు మీద 4 కొట్టి బరబరా స్నానాల గదిలోకి లాక్కెళ్ళింది. బాబు గుక్కబట్టి ఏడవసాగాడు. అయ్యయ్యో, 2 ఏళ్లైనా లేని పసిబిడ్డను అలా కొట్టకండమ్మా, కొట్టకండి. వాళ్ళని సముదాయించుకోవటానికి నేనున్నాను కదా, మీకెందుకు? తన మనసు కష్టపడిందన్న సంగతిని నరసమ్మ పైకే వ్యక్తం చేస్తూ రవిని అడ్డగించుకుని తీసుకుపోయింది. కట్టిపెట్టి అధిక ప్రసంగం. ఇంకా ఏవో మాటలు విసరపోయిన సుభద్ర ఎదురుగా వచ్చి నిలబడిన చలపతిని చూసి మాటలు ఆపేసింది. అతిగా మాట్లాడటం చలపతి స్వభావానికి విరుద్ధం. ఏ నాన్న, స్నానం చెయ్యవు? కుమారుణ్ణి దగ్గరకు తీసుకుంటూ లాలనగా అడిగాడు చలపతి. తండ్రిని చూసి మరింత కథను తొక్కుతూ ఏడవసాగాడు రవి. రవికి నీళ్లు పోయటానికి ఉపక్రమిస్తూ కనులొత్తుకుంటూ స్వాగతంగా అనుకుంది నరసమ్మ. పిల్లలు జాగ్రత్త అంటూ 1కి 10 సార్లు చెప్పి ప్రాణం వదిలవు సుశీలమ్మ. కానీ నీ బిడ్డలను నేను జాగ్రత్తగా చూడటం లేదు తల్లి, చూడలేకపోతున్నానమ్మా. అన్నీ వింటూ చూస్తూ గుండెలు పిండే బాధను అణిచిపెడుతూ పైకి గంభీరంగా నిలుచుని ఉన్న చలపతి వంక ఓసారి రోషంగా చూసింది సుభద్ర. మీరిలా మోగమూర్తిలా ఉంటూ ఉండడం మూలాన ఆఖరికి దాసీదానికి కూడా నోరులేస్తుంది. ఛీ, నెమ్మదిగా అన్నది నరసమ్మ. నేను మీకు దాసీదాన్నేమోనమ్మా, కానీ సుశీలమ్మ బతికుండగా మాత్రం దాసీదాన్నని ఎవ్వరూ అనలేదు. ఆమె అత్తింటికి వచ్చినప్పుడే ఆమెతో వచ్చాను. ఆఫ్ చెయ్యి అసహనంగా అరిచింది సుభద్ర. తర్జని చూపి బెదిరిస్తున్నట్లుగా అంది. ఇదిగో ఇదే చెప్పటం నీకు. చచ్చిన వాళ్ల లిస్ట్ అంతా చదువుతూ నా ముందు ఏడవటానికి వీల్లేదు. నీ హద్దుల్లో నువ్వుండు అంటూనే రుసరుస వెళ్ళిపోయింది. వెళ్ళి నీ పని చూసుకో నరసమ్మ. రవికి నేను స్నానం చేయించి తీసుకొస్తాను. ఏమీ జరగనట్లే అన్నాడు చలపతి నెమ్మదిగా. 1 క్షణం చూసి ఏదో చెప్పబోయి మానేసి అలాగే బాబు అంటూ వెళ్ళిపోయింది. మా నాన్నే తిను, మా బాబు తిను, ఏది 1 ముద్ద. రవిని బతిమాలుతూ అన్నం తినిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది నరసమ్మ. చందమామేది, రమ్మను షర్త పెట్టాడు రవి. వాత్సల్యం పొంగి పొరలగా ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అన్నది నరసమ్మ. నా బాబు అన్నం తినటానికి చందమామ లంచం కావాలయ్యా నీకు? వస్తుంది. మరి రాత్రి అయ్యాక నువ్వు ముందు అన్నం తిను. అమ్మ రాదు, చందమామ రాదు, ఏమి రాదు, నాకొద్దు అన్నం. రవితోరని మెల్లగా ఏడుపులోకి దిగసాగింది. సర్లే, ఆ భోగతం ఇప్పట్లో అయ్యేది కాదు కానీ వాడిని వదిలిట్రా. వంటంతా అయ్యిందా? వడ్డిస్తావా? ఎప్పటి నుండో గమనిస్తున్న సుభద్ర అసహనంగా అరిచింది. కొంచెం తటపటాయిస్తూనే చెప్పింది నరసమ్మ. కొంచెంసేపు ఆగండమ్మా, వంటంతా అయిపోయింది. రవిబాబు ఇప్పుడే కాస్త నా దారిన పడి 2 ముద్దలు తింటున్నాడు. తింటూ ఉండగా మధ్యలో ఆపేస్తే ఈ రోజుకు మరి తినడు. చిచ్చి, అడుగడుగునా దిక్కుమాలిన అడ్డాలు. ఏ పని చెప్పినా రవిబాబు పని, జానకమ్మ పని. అంతేకాని నాది పని కాదు. నేనసలు మనిషినే కాదు ఎవరి దృష్టిలోనూ.
అవును, ఏనాడో చచ్చిన ఆ ముందు పెళ్ళామే మహాలక్ష్మి అని అందరూ స్మరించి మురిసి మొక్కలవుతారు, కానీ గతి లేక వచ్చిన రెండో పెళ్ళానికి విలువేముంటుంది? నివ్వెరపోయింది నరసమ్మ. నీరస స్వరంతో అన్నిది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకమ్మా అంతంత మాటలు, అంతంత రాద్ధాంతాలు? చచ్చి స్వర్గాన ఉన్నామెను కూడా ఆడిపోసుకోవటం దేనికి? నేనేమైనా మీ పనులు చేయనన్నానా? చచ్చి స్వర్గానే ఉందో నరకానికే పోయిందో నాకు అనవసరం మీతో వాదం. ముందొచ్చి అన్నం వడ్డించు. హుకుం జారీ చేసి వెనుదిరిగేసరికి ద్వారబంధం రెండు చేతులతో పట్టుకుని గుమ్మం పొడవునా నిలబడి తననే పరీక్షగా పరికిస్తున్న చలపతిని చూసి కొద్దిగా చెకితురాలైంది. అంతలోనే సంభాళించుకుని పోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. నరసమ్మ తనను వదిలేసి మరో పనిలోకి పోవడంతో స్వాతంత్రం సంక్రమించిన రవి అన్నమంతా నేల మీద చిమ్మి తన ఒంటికి బట్టలకి పులుముకుని ఆ పైన తీరిగ్గా గోడలకు కిటికీ ఊచలకు నలుగు పెట్టడం మొదలెట్టాడు. ఇలా రా రవి, ఏది నీ అన్నం గిన్నె అంటూనే రవిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు చలపతి. ఏది అన్నం తిను, నీకో మంచి కథ చెప్తాను. కొంచెంగా మొదట మొరాయించినా తర్వాత తండ్రి మాటలకు లొంగి నెమ్మదిగా అన్నం తినసాగాడు రవి. అదేం మీరు తినరా? అన్నం పళ్ళెం దగ్గరకు తీసుకుంటూ కొంత అసహనంగా కొంత అనుమానంగా అడిగింది సుభద్ర భర్తను. తింటాన్లేను కాని తాపీగా అన్నాడు చలపతి రవికి అన్నం పెడుతూనే. ఇప్పుడు ఎవరింటికో వెళ్ళాలనుకున్నాం కదా, తొందరగా తెమలొద్దా? రెట్టించింది సుభద్ర. చలపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెళ్ళొచ్చులే సుభద్ర, కొంచెం ఆలస్యమైనా మరేమి కొంపలేం మునిగిపోవు గాని మరి భోజనానికి కూడా పసిపిల్లలతో పంతాలాడాల్సిన ప్రాయం అనేది. అతడి అసహనం అంతా మాటల్లో స్పష్టంగా ధ్వనించింది. సుభద్రకు కోపం వచ్చినప్పటికీ ఏమీ మాట్లాడలేక మౌనంగా అన్నం తినసాగింది. నాన్న నువ్వు తిను అంటూ కాస్త అన్నం తీసి తండ్రి నోట్లో పెట్టబోయాడు రవి. వద్దు బాబు, నే తర్వాత తింటాగా. అయితే నాకు వద్దు. రవి కోపం వచ్చేసింది. అన్నం చిమ్మేసి టేబుల్ మీద మంచినీళ్ళు గ్లాసు తన్నేశాడు. ఎవరో స్నేహితురాలింటికి వెళ్లాలనుకుని తీర్చిదిద్ది అందంగా కట్టుకున్న సుభద్ర కొత్త చీర అంతా పాడైంది ఆ ఉలికిన నీటితో. సుభద్ర పైకి ఏమీ మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి. సగం సగం మాత్రమే అయిన భోజనం అంతతో ఆఫ్ చేసి పళ్ళెం కోపంగా తోసేసి లేచి వెళ్ళిపోయింది. ఓరిమిని పూర్తిగా కోల్పోయిన చలపతి కోపం అంతా రవి మీదే ప్రదర్శించాడు. చి బండ వెధవ, అడుగడుగున పేచీలే, అన్నిటికీ పేచీలే అంటూనే ఒళ్ళు తెలియని ఆవేశంతో రవిని కొట్టసాగాడు. బాబుగారు బాబుగారు గోల పెడుతూ వచ్చి అడ్డుపడింది నరసమ్మ. ఇక మీరు కూడా ఇలా చేస్తే ఈ తల్లి లేని పిల్లలు ఏమైపోవాలి? రవి వీపు సవరిస్తూ కన్నీళ్లతో అడిగింది. ఏడుస్తున్న రవిని, దెబ్బలకు కందిపోయిన ఆ లేత వీపుని చూస్తుంటే తనపై తనకే అసహ్యం కలిగిన చలపతి చిచ్చి అనుకుంటూ తల రెండు చేతులతో పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగా తననే చూస్తూ నవ్వుతున్నట్టుగా సుశీల ఫోటోలోంచి చూస్తుంటే అతని బాధ ద్విగుణీకృతమైంది. ఎందుకు వెళ్ళిపోయావు సుశీల? నేనే పోయి నువ్వే బతుకుంటే పిల్లలు ఎంతైనా సుఖపడేవాళ్లు కదా. ఈ అసమర్థుడి చేతిలో వాళ్ళు చిత్రవత అనుభవిస్తున్నారు. పిల్లలకు తల్లి లేని లోటు ఎంత ఘోరమో నాకు ఇప్పుడు తెలుస్తుంది బాబుగారు, ఆదరపూర్వక స్వరంతో పలుకరించింది నరసమ్మ. ఒక్క మాట చెప్తానేమీ అనుకోరుగా? ఏంటన్నట్లుగా చూశాడు చలపతి. పిల్లల్ని కొన్నాళ్ళు వాళ్ళ అమ్మమ్మగారింటికి తీసుకెళ్లి అక్కడ పెరగనిస్తే? వద్దు నరసమ్మ వద్దు. చెప్పరాని బాధతో అరచినంత పని చేశాడు చలపతి. వద్దు, ఆ మాట అనకు. పిల్లల్ని బాగా పెంచుతానని సుశీలకు మాటిచ్చాను. ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను. సుశీల ఎటూ లేనేలేదు. కనీసం వాళ్లైనా నా కళ్ళెదుట. మరి మాట్లాడలేకపోయాడు. పోనీ సందేహిస్తూ ఆగిపోయింది. ఏమిటి? ఇంట్లో పనులకు వేరే మనిషిని ఎవరినైనా చూడండి. ముఖ్యంగా రవిబాబుకు హమేషా ఒకరు దగ్గరుండి చూడాల్సిన వయస్సు ఇది. అవును, తల పంకించాడు. నేను అలాగే అనుకుంటున్నాను. ఇంకో మనిషి మళ్ళీ? ఎన్నాళ్ళు ఇంటెడు పని ఎలా చేశావు? సుకుమారాలు ఎక్కువవుతున్నాయా? కొత్త వంట మనిషిని చూస్తూనే నరసమ్మపై మండిపడింది సుభద్ర. చలపతి కలగజేసుకున్నాడు. ప్రతిదానికి ఆర్భాటం రాద్ధాంతం చెయ్యకు సుభద్ర. మరో మనిషి అవసరం గనకనే పెట్టాను. అడుగడుగునా ఆ పని కాలేదు, ఈ పని కాలేదు అని అందరిపైన విసుక్కునే కంటే పనులన్నీ సక్రమంగా సకాలంలో అయ్యే ఏర్పాటు చేసుకోవచ్చు కదా. మహా అయితే నెలకు మరో 100-150 అవుతుంది అదనంగా, అంతే కదా? అవును అంతేగా. ఆమె మాటల్లో హేళన ధ్వనించింది. 100 రూపాయలు లెక్కేమిటి? అయినా నేనెవరిని అడగటానికి? మీ ఇష్టం, మీ సొమ్ము. మీ ముఖ్య సలహాదారిని నరసమ్మ. ఆవిడగారు చెయ్యలేను, మరో నౌకరు కావాలి అనగానే పెట్టేశారు, అంతేగా? నిదానంగా అన్నాడు చలపతి. అదంతా ఏమో కానీ తల్లి లేని పిల్లలు కనీసం తండ్రి ఉన్న సుఖమైనా అనుభవించాలి. తల్లి లేనేలేదు.
తండ్రి ఉండి కూడా లేనివాడైపోయిన అసమర్థుడని ఆ పసిపిల్లలు ఏడ్చే అవస్థ పట్టకూడదని నేను నిశ్చయించుకున్నాను. అది మాత్రం నిజం. సూటిగా వచ్చిన ఆ పదునైన జవాబుకు తిరిగి సరైన మాట విసరలేని సుభద్ర తాత్కాలికంగా మాట్లాడకుండా ఊరుకున్నప్పటికీ క్రమంగా కొత్త మనిషి పనులలో తప్పులు వెతికి అసంతృప్తిని వెల్లడించసాగింది. నరసమ్మ విషయంలో కూడా ఆమె ఆగ్రహం ఏమీ తక్కువగా లేదు. నరసమ్మ ఈ మధ్య పూర్తిగా పిల్లల పనుల్లో నిమగ్నురాలై ఉంటుంది. అది కూడా సుభద్రకు పెద్ద కోప కారణమైంది. ఈ తిండి కుక్కలు కూడా తినవంటూ తోసేసింది ఒకనాడు సుభద్ర. నిజంగా భోజనం ఏమీ బాగాలేదా? ఏం చేస్తాం, తినక తప్పదు అన్నాడు చలపతి నిర్వికారంగా నవ్వుతూ. వంటకు నెలకు 60 70 దేనికి నిరసనగా అన్నది సుభద్ర. వంటవాడికి పౌరుషం వచ్చింది. అవును, నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను. కాదంటే మరి మీకు ఎలా ఇష్టమో చెప్పి చేయించుకోవాలి. మీరేమి చెప్పనుగా నాకెలా తెలుస్తుంది మీకెలా కావాలో? నరసమ్మను కోప్పడే అవకాశం లభించింది సుభద్రకు. నరసమ్మ ఇట్రా కోపంగా పిలిచింది. పిల్లలు ముగ్గురిని వెంటేసుకొచ్చింది నరసమ్మ. వంటవాడు కొత్తవాడు కదా, కాస్త ఎలా చేస్తున్నాడో ఏమిటో. పాద్దానివి, నువ్వు చూసి చెప్పకపోతే ఎలాగా? మరో వంట మనిషి రావడంతో నీకు మహారాజ్ఞత్వం వచ్చిందా అని తెలియలేదండి, నసిగింది నరసమ్మ. సుభద్ర నుంచి మరో వాగ్బాణం రాకముందే చలపతి జాగ్రత్త పడ్డాడు. సరే వెళ్ళు నరసమ్మ, రేపటి నుండి కాస్త చూస్తూ ఉండు. బ్రతుకు జీవుడా అనుకున్న నరసమ్మ వెళ్ళిపోయింది. భోజనానంతరం తిరిగి ఇద్దరూ కూర్చున్నప్పుడు ఇదే విషయాన్ని చర్చించసాగింది సుభద్ర. ఇంతెంత జీతభత్యాలతో 2 నౌకర్లు అనవసరం. జానకి, సుగుణ పెద్దవాళ్లు. వాళ్లని ఒకళ్ళు అనునిత్యం చూస్తూ పెంచాల్సిన పని లేదు. రవిని చూడటానికి ఒక 10-12 ఏళ్ల కుర్రవాడో చిన్న పిల్లో ఉంటే సరిపోతుంది. వంటవాడినో ఎవరినో ఒకరిని తీసేయండి. అబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు కొంచెమైనా తెలుస్తుందా సుభద్ర? నరసమ్మని తీసేయడం ఏమిటి? నరసమ్మ ఈ ఇంట్లో కేవలం దాసీది కాదు, తెలుసా? సుశీల పెళ్ళైన కొత్తలో నా ఇంటికి కాపురానికి వచ్చేటప్పుడు ఆమెతో పాటు ఆమె పుట్టింటి నుండి అరణంగా వచ్చిన దాసి. అప్పటి నుండి కష్టంలో సుఖంలో అన్నిటికీ మాలో ఒక్కతై ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటుంది. సుశీల చచ్చిపోతూ పిల్లలు జాగ్రత్త అంటూ నరసమ్మకే ఎక్కువగా అప్పగింతలు పెట్టింది నాకంటే. కొద్ది క్షణాలు ఆగి అన్నాడు సుగుణ. జానకి, పెద్ద పిల్లలే కదా అని సులువుగా అనేసావే, కానీ ఏమాత్రం పెద్దవాళ్ళు? 6 ఏళ్లది 10 ఏళ్లది అంతేగా. ఆడపిల్లను 15-16 ఏళ్ల వరకు ఎంత మెలకువతో ఎంత జాగ్రత్తతో ఎన్నెన్ని విషయాలు నేర్పుతూ పెంచాలి. ఆడదానివి, నీకు తెలియదా మాత్రం? తల్లి లేని వాళ్లను చీటికి మాటికి నువ్వు విదిలించి కసిరి కొడుతుంటే ఇక వాళ్లకు సరైన బుద్ధి జ్ఞానం నేర్పేదెవరు? అందుకే నరసమ్మను హమేషా వాళ్లకు తల్లివై పెంచమని అర్థించాను. అతను అంత ఘాటుగా చెప్పిన విషయాన్ని అతి తేలిగ్గా తీసుకుంది. సరే, ఇప్పుడు నేను ఏమన్నానని ఎంత దండకం చదివారు? నరసమ్మ మిగిలిన పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకోలేనంత సుకుమారా? పైసయానికి ఒక చిన్న పిల్లనో పిల్లాడినో పెట్టి వంటవాడిని మాన్పించేయండి. ఎందుకు దండగా? నిరసనగా నవ్వాడు చలపతి. నా ఓరిమినంతను పరీక్ష చేస్తున్నావు ఈవేళ. అయినా స్పష్టంగా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ సుశీల ఎప్పుడూ వంట మనిషిని గాని మరెవ్వరిని గాని పెట్టమని అడగలేదు. నిజానికి 4-5 వంట ఒక వంటంతా తనే చేసుకునేది, పిల్లల్ని తనే చూసుకునేది. అప్పట్లో నరసమ్మ అలా నామమాత్రంగా పై పనులు అనిచేది. అంటే సుభద్రకు చాలా కోపం వచ్చింది. నన్ను వంట కోసమే చేసుకున్నారా అయితే? అంది రోషంగా. కాదు, ఇంటి కోసం స్థిరంగా అన్నాడు. మీరిలా మాట్లాడతారని రాబోతున్న దుఃఖాన్ని ఆపుకోసాగింది. అనుకోలేదు నువ్వు, అవునా? అదే స్థిరత్వంతో అన్నాడు. చూడు, ఎవరెవరో పనికి మాలిన వాళ్ళందరూ రాసే వాటిల్లో మాటలు చెత్త సినిమాల్లోని వ్యాంపు డైలాగులు వర్ణించకు. అవన్నీ బాగుపడే లక్షణాలు కావు. నేను డబ్బు కోసం, నువ్వు వంట కోసం కాదు. ఇద్దరం ఇంటి కోసం, సంసార నిమిత్తం, అంతే. తెలిసిందా? కన్ను, కాలు, చెయ్యి, ఆరోగ్యం అన్నీ సరిగ్గా ఉన్న ఆడది 10 గంటలకు నిద్రలేవడం, అందరి చేత చేయించుకు తినటం అనేది చాలా అసహ్యమైన సంగతి. నేనే కాదు, అటువంటి ప్రవర్తనను ఈ పృథ్వీలో ఎవ్వరూ మెచ్చరు, ఎవ్వరూ ఆమోదించరు. అనవలసిన 4 అని ఆమె కన్నేళ్లకు ఆమెను వదిలి తాను నిష్క్రమించాడు చలపతి అక్కడి నుండి తాత్కాలికంగా. సినిమాకు వెళ్లటానికి చక్కగా ముస్తాబై వచ్చిన సుభద్ర భర్త పక్కనే సుగుణను, జానకిని చూసి ముఖం ముడుచుకుంది. వీళ్ళు మనతోనే వస్తున్నారా? విసుగ్గా ప్రశ్నించింది చలపతిని. అవును, కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు చలపతి. వాళ్ళని మనం కాకుంటే మరెవరు తీసుకెళ్తారు? ఇంకెవరితో వెళ్తారు వాళ్ళు? సుగుణ, జానకి తండ్రి వైపు సుభద్ర వైపు దీనంగా చూడసాగారు. పిల్లల కోళ్ళ వెళ్లడం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా చెప్పేసింది సుభద్ర.
ఏదో చెప్పబోయి చలపతి మళ్ళీ ఆగిపోయాడు. నరసమ్మ పిలిచాడు. ఏం బాబు? పనిలో ఉండే పలికింది నరసమ్మ. రవిబాబుకు ముఖం గడిగి మంచి బట్టలు వేసి తీసుకురా. అలాగే బాబు. పెద్ద పిల్లల్నే తాను వద్దంటే 2 ఏళ్లైనా లేనివాడు మాటి మాటికి ఏడ్చేవాడు. రవి ఎందుకో బోధపడక అయోమయంగా చూడసాగింది సుభద్ర. 5 నిమిషాల్లో రవిని సిద్ధం చేసి తీసుకొచ్చేసింది నరసమ్మ. నరసమ్మ, పిల్లల్ని ముగ్గురిని కాస్త అలా షికార్ తిప్పి తీసుకురా. దారిలో ఏమైనా కావాలంటే కొనిపెట్టు. 5 రూపాయలు తీసిచ్చాడు. లేదు నాన్న, మేము సినిమాకే వస్తాం దీనంగా బతిమాలుతున్నట్లుగా మారాంగా అడిగింది సుగుణ. కాదమ్మా, మా బంగారు తల్లులు కదూ. ఇద్దరినీ చెరో చేతి మీద ఎత్తుకుని లాలనగా అన్నాడు చలపతి. ఇవాళ నేను పిన్ని వెళ్ళొస్తాం. ఆదివారం నాడు మ్యాట్నీకి మిమ్మల్ని తీసుకెళ్తానే. హాయ్ హాయ్, ఇవాళ షికారు, ఆదివారం సినిమా. భలే భలే. ఇద్దరు సంతోషంగా ఒప్పుకుని టాటా చెప్తూ వెళ్ళిపోయారు నరసమ్మ వెంట. సుశిక్షితులైన పిల్లలు కావటం వల్ల చలపతి కారులో కూడా చాలాసేపు మాట్లాడుకోలేదు. ఇదేమిటి, ఇది బీచ్ రోడ్ కదా, సినిమాకి టైం అయిపోవడం లేదు. అవును, బీచ్కే, సినిమాకి కాదు. దృష్టి తిప్పకుండానే అన్నాడు చలపతి. అదేమిటి? అంతలో కారు బీచ్కి దగ్గరలో ఆగనే ఆగింది. కారు దిగి నడవసాగారు ఇద్దరు పక్క పక్కనే. ఇదేమిటి, సినిమా ప్రోగ్రాం ఎందుకు మార్చినట్టు మళ్ళీ తనే అడిగింది. సినిమాదేముందిలే సుభద్ర, ఓ 10 రూపాయలతో 3 గంటల్లో వినోదం అయిపోతుంది, అంతేగా. మనం కాసేపు ఈ సముద్ర తీరాన హాయిగా కూర్చుని ఒకరి మనసులో ఏముందో ఒకరం తెలుసుకోవచ్చుగా. నీరసంగా నిస్పృహగా ఇసుకలో చతికిలబడింది సుభద్ర. అయితే మళ్ళీ గుణపాఠమో నీతి బోధనో ప్రారంభించారన్నమాట. నువ్వేమైనా అనుకో, కానీ మనం కొన్ని విషయాలు మనసులు విప్పి మాట్లాడుకోక తప్పదు. ఇంతకాలం నువ్వెవరివో నేనెవరినో, కానీ 2 నెలల నాడు పడ్డ వివాహ బంధం వల్ల ఇద్దరం జీవితమంతా కలిసి బ్రతకాలి. నీ అభిరుచులు అభిప్రాయాలు ఏమిటో నేను, నా పద్ధతులు తాపత్రయాలు ఏమిటో నువ్వు తెలుసుకొనిదే కలిసి బ్రతకలేం. అలాగే మరి ఎవరికిష్టమైనా ఎవరికి కష్టమైనా మనసు విప్పి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రాక తప్పదు. అంగీకార అనంగీకారాలేవి వ్యక్తీకరింపని మౌనముద్ర దాల్చింది సుభద్ర ఇసుకలో పిచ్చి గీతలు గీస్తూ. మనసులో ఏమేమో తర్జన భర్జన సలుపుతూ చలపతి చాలాసేపు మాట్లాడలేదు. కడకు మెల్లగా అడిగాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకందుకు బాధపడుతున్నట్లే ఉంటావు. అసలు నీకు లోపల ఏదో బాధ ఉంది, అదేమిటి చెప్పు సుభద్ర. ఒక్కసారిగా ఉలికిపాటుతో కళ్ళెత్తి చూసి టక్కున తలవాలు చేసింది సుభద్ర. ఏమీ చెప్పకుండా అలాగే పిచ్చి గీతలు గీసింది. చెప్పు సుభద్ర, నువ్వు చెప్పనిదే నాకెలా తెలుస్తుంది? భర్తగా నిన్ను నేను సుఖపెట్టాలి. వీలైనంత వరకు అలా చెయ్యడానికే ప్రయత్నిస్తాను. చెప్పు మరి. ఏకాంతంలో అతడు వర్షిస్తున్న ఆ ఆర్ద్రతకు ఆమె కొంచెం కరిగింది, కానీ స్పష్టంగా తన కోరిక ఇది అంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేకపోయింది. నిర్భాగ్యుల కడుపున పుట్టిన నాకు కోరికలు తీరడం కూడానా అంటూ ఉండగానే కళ్ళు జలపాతాలయ్యాయి. అంటే నిశ్చింతగా చూస్తూ అడిగాడు చలపతి. పేదవాళ్లు కనుక నీ తల్లి తండ్రి నిన్ను 2వ పెళ్లి వాడికిచ్చి కట్టబెట్టారంటావా? సుభద్ర నుండి సమాధానం లేదు. సరే, వాళ్ళు నిర్భాగ్యులే అనుకో. ఒక విధంగా నేను నిర్భాగ్యున్నే. భార్యను కోల్పోవడం అనేది మరీ నిర్భాగ్య దశ, కానీ ఏ అతీత కారణాల వల్లనో మన ఇద్దరి జీవితాలు ముడిపడ్డాయి. నా భార్యగా వచ్చావు, ఇల్లాలిగా తల్లిగా నువ్వు కొన్ని బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించాలి సుభద్ర. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. చలపతి ఇంకా చెప్పసాగాడు. నీ వస్తువులేమీ పాడు చేయకుండా, నీ పనులలో అడ్డొచ్చి విసిగించకుండా పిల్లలను నీకు దూరంగా ఉంచే ఏర్పాట్లు చేశాను. ఇంట్లో ఏ చిన్న పని నువ్వు చేయాల్సిన అవసరం లేకుండా చేశాను. ఇంకా నీకేం లోటుగా ఉంది చెప్పు? నిత్యం పనివాళ్ల మీద కసురుకుంటావు, పిల్లల మీద కసురుకుంటావు. అదేమైనా బాగుందా? పిల్లలకేమైంది? ఎవరు కాస్త ఆదరణగా మాట్లాడి చేరదీస్తే వాళ్లకే మాయమైపోయి అమ్మా అమ్మా అని కూడా తిరుగుతారు. తల్లి కంటే మిన్నగా ప్రేమిస్తారు. మండిపడుతున్నట్లుగా చూసింది సుభద్ర. 20 ఏళ్లకే ముసిల్దాన్లాగా 10-12 ఏళ్ల పిల్లల చేత అమ్మా అమ్మా అని పిలిపించుకోవాలనే మురిపోంతో తల మునకలవడం లేదు నేను. చెళ్ళును కొట్టినట్టుగా ఉంది ఆ సమాధానం. క్షణకాలం చలపతి నివ్వెరపోయినా అంతలోనే తనను తాను సంపాదించుకుని తేలిగ్గా నవ్వేశాడు. అందులో ఏముంది? ఆ విధంగా ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. కానీ నాకు 20వ ఏట సుగుణ పుట్టింది. అప్పటికి సుశీల వయసు 16 ఏళ్ళు. అబ్బబ్బా, బాధ అసహ్యం మెళాయించింది సుభద్ర స్వరం. సుశీల సుశీల, ఎంటా సుశీల, బయట సుశీల, పగలు సుశీల, రాత్రి సుశీల, 10 మందిలో సుశీల, పడగదిలో సుశీల, నుంచుంటే సుశీల, కూర్చుంటే సుశీల. చస్తున్న ఈ స్తోత్రం వినలేక
అదే స్మరణ బతికున్న దాన్ని వదిలేసి చచ్చిన దానికోసం పలవరిస్తారెందుకు అనునిత్యం? అంతకంతకు తారాస్థాయిని అందుకుంది సుభద్ర స్వరం. క్రోధంతో అరుణిమ పులుముకుంది ఆమె వదనం. కళ్ళ నీరు గిర్రును తిరిగింది. మ్రాన్పడిపోయిన చలపతి మరేమీ మాట్లాడగలేకపోయాడు. అలా చాలాసేపు మౌనంతో కొట్టుకుపోయిన తర్వాత సుభద్రే అన్నది, ఎందుకీ కూర్చోవడం, పోదామా? పద, నీరసంగా లేచాడు చలపతి. సెకండ్ షో చూస్తావా సినిమా? అడిగాడు నడుస్తూ. ఉత్సాహంగా కొట్టింది సుభద్ర. ఒకసారి ఆమె మొహంలోకి చూశాడు అతను. కానీ ఆమె ముఖభావాలనేమీ గ్రహించలేకపోయాడు. పద, ఇంటికెళ్ళి భోజనాలు చేసేసి సినిమాకి వెళదాం. భోజనం చేస్తూ ఉండగా నర్సమ్మ వచ్చి సందేహిస్తూ ఓ పక్క నిలబడింది. ఏంటి నర్సమ్మ, ఏం కావాలి? అడిగాడు చలపతి. ఏం లేదు బాబుగారు, సాయంత్రం షికారు నుంచి వచ్చే వరకు కూడా రవిబాబు బాగానే ఉన్నాడు. వచ్చాక ఏమైంది? గుండె కొట్టుకుంటూ ఉండగా అడిగాడు. చేతితో పైకెత్తిన అన్నం ముద్ద అలాగే పళ్ళెంలోకి జారిపోయింది. ఇంటికి రాగానే వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఒకటే జ్వరం. ఒళ్ళు బాగా వేడిగా ఉంది. పాలు కూడా తాగటం లేదు. భోజనం వదిలి కుర్చీలోంచి ఆత్రంగా లేచిపోయాడు. ఏడి రవి, ఎక్కడున్నాడు? డాక్టర్ కబురు చేశావా మరి? పెద్దమ్మాయి గారు డాక్టర్కు ఫోన్ చేశారు బాబు. మరేం పర్వాలేదు. మీరు ముందు భోజనం చేయండి. బాబును మేడ మీద పడుకోబెట్టాను. పర్వాలేదు, నడు బాబు దగ్గరికి. గబగబా మేడ మీదకు వెళ్ళాడు. పాపిష్టిదాన్ని, భోజనం అయ్యాకైనా చెప్పాను కాదు అని నొచ్చుకుంటూ అతన్ని అనుసరించింది నర్సమ్మ. తనకేమీ వినిపించనట్లుగానే తల వంచుకుని భోజనం చేయసాగింది సుభద్ర. ఎంత హఠాత్తుగా వచ్చిందేమిటి జ్వరం? తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నాడు చలపతి రవిని చూస్తూ. నేను వెళ్ళి తీసుకొస్తాను డాక్టర్ని. తమ్ముడికేం పర్వాలేదు, మీరు వెళ్ళి చదువుకోండమ్మా అన్నాడు సుగుణను జానకిని చూసి. తెలిసి తెలియని 6 ఏళ్ల జానకి వెంటనే వెళ్ళిపోయింది రీడింగ్ రూంలోకి. కానీ కాస్త తెలివైనదైన సుగుణ మాత్రం అక్కడి నుండి కదల్లేదు. పాపం, తమ్ముడినొక్కడిని వదిలితే ఎలాగా? మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకురండి నాన్న. నర్సమ్మ ఈలోగా అన్నం తినొస్తుంది. ఇంకా నయం, సినిమాకి వెళ్ళాం కాదు. వెళితే బాబునెవరు చూసేవాళ్ళు? చలపతి లోపల కదిలిపోయాడు. ఎంత తెలివైనది సుగుణ, తల్లిని పోలినదే అన్ని విధాల అనుకున్నాడు. అతను డాక్టర్ కోసం వెళ్ళబోతుంటే సుభద్ర భోజనం ముగించి వచ్చింది. సినిమాకు రేపు వెళదాంలే సుభద్ర, రవికి చాలా జ్వరంగా ఉంది. నేను డాక్టర్ దగ్గరకు వెళుతున్నాను అన్నాడు. దరిద్రుడు, పెళ్లి చేసుకోబోతే వడగాళ్ల వాన ఎదురైందట అంటూ కుర్చీలో కూలబడింది సుభద్ర. రవికి ఎలా ఉందని నామమాత్రంగా కూడా అడగలేదామె. రవి గదిలోకి వెళ్లి చూడనూ లేదు. చలపతి మనసు చివుక్కుమన్నది. 10 ఏళ్ల సుగుణను 20 ఏళ్ల సుభద్రను పోల్చి చూసింది అతని మనసు. ఒక్కసారిగా నిస్సహాయంగా చూసి సరే రా వెళదాం అన్నాడు. మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించింది సుభద్ర. థియేటర్ సమీపించే కొద్దీ ఉత్సాహంగా సినిమాల గురించి, యాక్టర్స్ గురించి ఏమేమో మాట్లాడసాగింది. జ్వరంతో పడి ఉన్న రవిపైనే దృష్టి అంతా ఉన్న చలపతి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. సుభద్రను హాల్లో కూర్చోబెట్టి, నేను కొంతసేపు అయ్యాకొస్తాను, భయమేం లేదు, కూర్చొని చూస్తూ ఉండు అన్నాడు. అదేమిటి, కొంతసేపటికి రావటం ఏంటి? విస్మయంగా అడిగింది సుభద్ర. రవికి జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ని తీసుకొచ్చి చూపించాలి. ఆలస్యమైతే మందు షాపులు మూసేస్తారు. గబగబా వెళ్ళిపోయాడు చలపతి. దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయింది సుభద్ర. సినిమా మరో అరగంటకు మాత్రమే మిగిలి ఉందనగా వచ్చాడు చలపతి. సుభద్ర మాట్లాడలేదు. అతడే అడిగాడు, ఎలా ఉంది, బాగుందా సినిమా? ముక్తసరిగా అంది సుభద్ర. చలపతి మరి మాట్లాడించలేదు. ఆమె కోపానికి తనకు కారణం తెలుసు. కానీ ఏం చేయగలడు? తల్లి లేని బిడ్డ. అతని బాగోగులు చూడాల్సిన పని తండ్రిగా తన బాధ్యత. వినోదం లెక్కకు రాదు. దుస్తులు మార్చుకున్న తర్వాత సుభద్ర చాలాసేపు చూసింది. చలపతి రాలేదు. ఎప్పుడో ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఉదయం 6 గంటలకు ఆమెకు మెలకువ వచ్చి చూసింది. చలపతి అసలు రాత్రి గదిలోకి వచ్చినట్లే లేదు. దిగ్గున లేచింది. 5 గంటలకే లేచి అలవాటు కల అతను ఎక్కడా కనిపించలేదు ఆమెకు. తిరిగి మేడ మీదకు వెళ్లి పిల్లలు పడుకునే గదిలో చూసింది. రవిని గుండెలపై పడుకోబెట్టుకుని హాయిగా పడుకుని ఉన్నాడు చలపతి. పక్కన మంచం మీద సుగుణ, జానకి ఉన్నారు. గిర్రును తిరిగి వచ్చేసింది సుభద్ర. కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని మేడ మీదకు పోతున్న నరసమ్మ ఆమెకు మెట్లపై ఎదురుపడింది. తెల్లవార్లు రవిబాబు నిద్రపోలేదమ్మగారు, ఇప్పుడే కాస్త నిద్ర పట్టింది. నరసమ్మ మాటలు వినిపించుకోకుండానే వెళ్ళిపోయింది సుభద్ర. రవి జ్వరం పూర్తిగా తగ్గి కోలుకుని మామూలైన తర్వాత కూడా చలపతి రవి పక్కన విడవలేదు. సుభద్రతో అవసరమైనంత వరకు మాట్లాడటమే కానీ ఆమె గదిలో అడుగు పెట్టడం మానేశాడు. రవి జ్వరం వల్ల తనతో అంతగా కలిసి ఉండడం లేదనుకుని మొదట్లో అనుకున్నా
సుభద్ర రాను రాను అతను తనకు దూరంగా మసలుతున్నాడని గ్రహించి ఆరంభంలో ఆశ్చర్యపోయినా తర్వాత అనిర్వచనీయమైన బాధకు లోను కాసాగింది. కాని అతను ఎందుకలా ఉంటున్నాడో మాత్రం సిగ్గు విడిచి అడగలేకపోయింది. ఒక సాయంత్రం పూల మొక్కల దగ్గర పచారులు చేస్తూ మేడ మీద ఉన్న సుభద్రకు కబురు పంపాడు చలపతి. తన పిల్లలకు చాకరీ చేసి పెంచటం లేదని, తనకు చచ్చు ఆడదానికి మళ్ళీ వండి పెట్టడం లేదని, భర్త తనను దూరంగా ఉంచుతున్నాడని అభిప్రాయపడి ఈ మధ్య అతనిపై కొత్త కొత్త కోపాలు పెంచుకుని అవి తీర్చుకునే మార్గం కోసం అన్వేషిస్తున్న సుభద్ర ఇప్పుడు భర్త తనను రమ్మని కబురు పంపగానే అమితంగా ఆనందించింది. అటువంటి అవకాశం వచ్చినందుకు తన మనసులోని అక్కసునంతా వెళ్లగక్కి కోపతాపాలు ప్రదర్శించి బెదిరించి అతన్ని దారిలోకి తేవాలని తీవ్ర స్థిర నిశ్చయంతో యుద్ధ సన్నద్ధురాలై మేడ దిగి చలపతిని సమీపించింది సుభద్ర. రా సుభద్ర, ఇలా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. సుభద్ర కూర్చోకుండానే ఎందుకు రమ్మన్నారట అని అడిగింది ముక్తసరిగా. అది చెబుదామనే అన్నాడు ఉపోద్ఘాతంగా. సుభద్ర అప్పటికీ కూర్చోలేదు. ఎటో చూస్తూ నిలబడింది. ఆమె స్వభావం బాగా తెలిసిన చలపతి మరి కూర్చోమని అనలేదు. తాను చెప్పదలుచుకున్నది ప్రారంభించాడు. నువ్వేం చదివావు సుభద్ర? సుభద్ర మొదట విస్మయంగా చూసింది ఆ ప్రశ్న విని. అంతలోనే నీళ్లు గారిపోతూ అన్నది. నా ముఖానికి చదువు చట్టుబండలు కూడానా? అరే, ప్రతిదీ అలా తీసి పారేస్తావేమిటి? ఎంత చదివితే అంతే. అసలేం చదవకుండా ఉండరు కదా ఈ రోజుల్లో. నాకు అసలేం తెలియదు నీ చదువు విషయం, అందుకని అడుగుతున్నాను. నీరసంగా నవ్వింది సుభద్ర. పెద్ద చదువులు చదివించగల ఇంట్లో పుట్టలేదు. 4th ఫామ్ ఫెయిల్ అయ్యాను అంతే. పోనీలే, వాళ్ళు చదివించకపోతే ఇప్పుడు నే చదివిస్తాను. ఏం చదువుకోవాలనుందా చెప్పు? విస్మయచకితురాలై సుభద్ర తాను విన్నది నిజమా అని ఆలోచించుకోసాగింది. చలపతి తానే అడిగాడు మళ్ళీ. ప్రైవేటుగా మెట్రిక్ కట్టి చదువుతావా, లేక ఏదైనా స్కూల్లో చేరతావా? నవ్వేసింది సుభద్ర. చాలండి హాస్యాలు. నా ముఖానికి ఇంకా చదువులేమిటి? అరే, అదేం మాట సుభద్ర, వయసు ఒక పెద్ద సమస్య. 30-40 ఏళ్లు పైబడ్డ వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. నేను నిజంగానే అడుగుతున్నాను, చదువుకుంటావా, లేక ఏ సంగీతమైనా బాగా నేర్చుకుని పాండిత్యం సంపాదించాలనుందా? కొద్ది క్షణాల అయోమయానికి లోనై అంతలోనే తేరుకుని అవేం అవసరం లేదు నాకు, అలాంటి ఆశలకు లోనయ్యే దశ దాటిపోయింది అన్నది. దాందేముంది, అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. నేను చదివిస్తాను, హాయిగా చదువుకో. చదువుకుని ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరచుకోవచ్చు. నీకు నచ్చిన విధంగా జీవించవచ్చు. నాకు వాళ్ళేదో చెయ్యలేదు వీళ్ళేదో చెయ్యలేదు అని ఒకరిపై ఆధారపడే బాధపడకుండా స్వతంత్రంగా జీవించవచ్చు. చాలాసేపు అధోవదన అయి నిల్చున్న సుభద్ర మెల్లగా కళ్ళెత్తి చూసింది అతని వైపు. ఆ చూపులలో చూపు కలుపుతూ అడిగాడు చలపతి. పోనీ నీ మనసులో ఇంకే అభిప్రాయం ఉందో నిస్సంకోచంగా చెప్పు సుభద్ర. అసలు నీ ఆశలేమిటి? ఈ జన్మలో ఇక నా ఆశలు ఎవరూ తీర్చగలిగేవి కావు. ఇంతే ఇక ఈ బ్రతుకు అంటూనే నెమ్మదిగా కదిలిపోయింది. ఆమె స్వరంలో కురిసిన నిస్పృహ, ఆ కనుదోయిలో దోబూజులాడుతున్న నిరాశ చలపతిని ఆలోచనావాహినిలో ముంచింది. ఆఫీసుకు వెళుతూ చలపతి అన్నాడు. ఇవాళ నా స్నేహితుడి భార్య ఒక ఆమె నిన్ను పేరంటానికి పిలవటానికి వస్తుందట. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. సాయంత్రం నేను వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండు, తీసుకెళ్తాను. సుభద్ర తటస్థంగా ఊరుకుంది. తిరిగి చలపతి తానే అన్నాడు. నాకంతగా ఎవరితోనూ పరిచయం లేదు ఇంతవరకు. ఈ విధంగా కొందరితో పరిచయమూ అవుతుంది. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, వాళ్ళు వస్తుంటే నీకు కాలక్షేపం. ఏమంటావ్? సిద్ధంగా ఉంటావా సాయంత్రం? నీకిష్టమైతేనే, లేకుంటే వద్దు. సిద్ధంగా ఉంటాను, త్వరగా రండి. సరే. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చలపతి స్నేహితుని భార్య వచ్చింది. వీధిలో కారు ఆగుతూ ఉండగానే నరసమ్మ పరుగున ఎదురు వెళ్లి ఆమెను లోపలికి తీసుకొచ్చింది. ఎలా ఉన్నారు నరసమ్మ, నువ్వు కులాసానా? లోనికి వచ్చింది ఆ ఆగంతకురాలు. ఏదో తల్లి, అలాగే ఉన్నావు. తల్లి లేని పిల్లలైపోయారు అంటూ కళ్ళొత్తుకుంది. ఏం చేస్తాం నరసమ్మ, దైవ నిర్ణయం అలా ఉంది. ఇల్లు చూసేసరికి సుశీలే జ్ఞాపకానికి వచ్చింది. ఆ వచ్చిన ఆమె అందాన్ని, కట్టుబొట్టు, తీరుతెన్నులను మేడ మీద కిటికీ నుండి చూసి అబ్బురపడుతున్న సుభద్ర నరసమ్మ మాటలలో తనపై చాడీలేమైనా వినిపిస్తాయేమోనని జాగ్రత్తగా చెవులు రిక్కించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. కొత్తమ్మగారెక్కడా అని ఆమె అడగడము, కొద్ది క్షణాల అనంతరం నరసమ్మ ఆమెను
సుభద్ర గదిలోకి తీసుకురావటము జరిగాయి. ఆమెను ఆహ్వానించటం కూడా తెలియక సుభద్ర అలా నిలబడి చూడసాగింది. నమస్కారం, నా పేరు రమ, నేను సుశీల మంచి స్నేహితులం అంటూ తనని తనే పరిచయం చేసుకుందామే. నవ్వబోయిన సుభద్ర ముఖం అంతలోనే ముడుచుకుపోయింది. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, మీరు సాయంత్రం పేరంటానికి రండి అంటూ బొట్టు పెట్టిందావిడ. అలాగే అంది సుభద్ర నవ్వటానికి ప్రయత్నిస్తూ. ఇదిగో పుట్టినరోజు పెళ్లి కూతురు, తాను కూడా స్వయంగా వచ్చేసింది పిలుపులకి అంటూ తన వెనుక నెక్కి నిలుచున్న 7-8 ఏళ్ల అమ్మాయిని ఎదుటికి లాగి చూపించింది. చెప్పు, ఆంటీజీని పేరంటానికి రమ్మని పిలువు మరి అంది ఆ అమ్మాయితో. సమాధానంగా నవ్వాలి కనుక నవ్వింది సుభద్ర. అయ్యో, నిలబడి మాట్లాడుతున్నారు, కూర్చోండి అంది సుభద్ర అప్పటికి. పర్వాలేదు, మీ వారు మా వారు మంచి స్నేహితులు, మీ పెళ్లికి మేము ఊళ్ళో లేం, ఎన్నాళ్ల నుండో రావాలనుకుంటూనే రాలేకపోయాను అన్నట్లు మీ పేరేమిటి అడిగింది రమ. నా పేరు సుభద్ర. ఈ అమ్మాయి ఒక్కతేనా మీకు? ఇంకా ఉన్నారండి, ఈ అమ్మాయి కంటే పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. సరే, ఈవిడగారు పుట్టినరోజు గనక గారం ఎక్కువైపోయి ఇవాళ స్కూల్ ఎగ్గొట్టింది. చంటి పాపాయి నిద్రపోడు, పని పిల్లకి అప్పగించి వచ్చాను. ఏరి మీ పిల్లలు ఎక్కడ? స్కూల్కి వెళ్ళారు. మరి చంటి బాబు, మీకేమైనా అలవాటయ్యారా పిల్లలు అని అడిగింది రమ. రవి ఎక్కడో నరసమ్మ దగ్గర ఆడుకుంటున్నట్లుగా ఉన్నాడు అంది సుభద్ర. రమ ప్రశ్నలోని రెండవ భాగాన్ని విను వస్తాను మరి అంటూ లేచింది రమ. తప్పకుండా రండి, పిల్లలందరినీ కూడా తీసుకురండి. ఈ రాత్రికి మీ అందరి భోజనాలు కూడా అక్కడే, ఇంట్లో ఇంకా వంట చేయటానికి వీల్లేదు మరీ మరీ నొక్కి చెప్తూ సెలవు తీసుకుంది రమ. సాగనంపటానికి సుభద్ర ఆమెను అనుసరించింది. మెట్లు దిగుతూ అన్నది రమ. నాకు సుశీలకు మంచి స్నేహం ఉండేది, మనం కూడా అలాగే స్నేహంగా ఉండాలి. వస్తాను మరి అంటూ వీడ్కోలు తీసుకుంది. సాగిపోతున్న ఆ కారును చూస్తూ చాలాసేపు మెట్ల మీదనే బిగుసుకుపోయింది సుభద్ర. కోపంతో రగులుకు పోతూ సుశీల సుశీల, ప్రతి వాళ్లకు, ఆఖరుకు పరాయి వాళ్లకు కూడా సుశీల ప్రసక్తేనా? పళ్ళు పటపటలాడించింది సుభద్ర. హాయిగా బ్రతుకుతూ కులుకుతుంటే వాళ్లకు ఒకళ్ళ బాధేం తెలుస్తుంది? తనకు ఒక సవతి ఉండి మాటి మాటికి ఆమెను ఎవరైనా తన ముఖం మీదనే తలపెడుతుంటే బాధేంటో తెలిసొచ్చేది. ఇల్లు చూస్తుంటే సుశీల జ్ఞప్తికి వస్తుందట. ఏమైనా బుద్ధి ఉందా ఈ మనిషికి అసలు? వాళ్ళింటికి అసలు వెళ్ళను. కానీ ఆ పౌరుషం ఎక్కువసేపు నిలబడలేదు. సాయంత్రం అయ్యే కొద్దీ ఆ పేరంటానికి వెళ్లాలనే కోరికే బలవత్తరమైంది సుభద్రలో. కలవారి ఇళ్లలోని పండుగలు వేడుకలు కన్నుల వైకుంఠంగా ఉంటాయని వినటమే కాని ఎప్పుడూ చూసే అవకాశమే రాలేదు. పేద ఇంట్లో పుట్టినా శ్రీమంతుడిని పెండ్లాడి కలిగినేంట అడుగు పెట్టింది తాను. అయితేనేం లాభం? చలపతికిది రెండో పెళ్లి కావటం వల్ల, ఇంకా మొదటి భార్య కోసం బాధపడుతూనే ఉన్నందువల్ల పెళ్లి చాలా హీనంగా జరిగిందనే చెప్పాలి. పెళ్ళై వచ్చిన తర్వాత మాత్రమేముంది, మారుటి పిల్లల మాయదారి గోల, నిత్యం సవతి స్తోత్ర పాఠ శ్రవణం మినహా. అందుకే ఈ ఆహ్వానించిన ఇంటికి వెళ్లి సంపన్న గృహిణులంతా ఎలా ఉంటారో చూడాలి, తాను కూడా వారిలాగా అలంకరించుకోవడం మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటూ స్నానం చేయటానికి కిందికి దిగి వెళ్ళింది. స్కూల్ నుంచి వస్తూనే ఎందుకో జానకి సుగుణతో పోట్లాడుతుంది. సుగుణ కొంచెం జ్ఞానం తెలిసిన పిల్ల, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్న పిల్ల. ఇంకా పసితనం అసలే వేడని జానకి సుగుణ పద్ధతులు సుతరాము నచ్చవు. అందుకే అస్తమానం అక్కతో పోట్లాటకు దిగుతుంది. నాన్నగారు నిన్న ఇచ్చిన డబ్బులతో నేను పుస్తకాలు కొనుక్కున్నాను జానకి, నాన్నగారిని రాని మళ్ళీ అడుగుదాం, నా దగ్గరుంటే నీకివ్వను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సుగుణ చెల్లెలికి. చెప్పో, అన్ని అబద్ధాలు. సరే ఉండు, నేను పిన్నిని అడిగి తెచ్చుకుంటాను అంటూ మేడ మీదకు పరిగెత్తబోతున్న జానకిని బలవంతంగా పట్టి ఆపింది సుగుణ. ఏ జానకి, నాన్నగారు ఏం చెప్పారు? మేడ మీదకి వెళ్ళొద్దని, పిన్నినేమి అడిగి విసిగించొద్దని చెప్పారా లేదా? జానకి పట్టరాని ఉక్రోషం వచ్చింది. నేను వెళతాను. మేడం మనది కాదా? పిన్ని ఒక్కతిదేనా? నాన్న మొన్న పిన్నికి డబ్బులు ఇచ్చారు చాలా, అందులో వినమంటాను. వంటవాడి గరగర స్వరం విని సుగుణ జానకి అటు చూశారు. బళి పెట్ట కొంచెమైనా కోత ఘనమేనే. జానకి మాటలకు అమితానందాన్ని ప్రకటిస్తూ ఫ్రిడ్జ్లోని వెన్న తీసి బ్రెడ్కి రాసి మళ్ళీ జామ్ ప్లేటు నిండుగా వంపుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో దర్జాగా కూర్చుని తినసాగాడు కరుగుతేర. అప్పుడే స్కూల్ నుండి ఆకలి కడుపులతో నకనకలాడుతూ వచ్చారేమో సుగుణ జానకి. తాత్కాలికంగా తమ తగు మర్చిపోయి అటు వెళ్లారు. తినటానికి ఏమైనా పెట్టు పాపయ్య, చాలా ఆకలిగా ఉంది అంటూ సుగుణ వెళ్లి కూర్చుంది. ఆ పక్కనే జానకి కూడా కూర్చుంది.
వండండసే, ముందు ఆ గొడవ తేల్చుకురండి పెడతాను. ఆత్రంగా తినేస్తున్న పాపయ్యకు మధ్యలో పిల్లలు రావటం చికాకు తెచ్చిపెట్టింది. మా కూడా పెట్టి తిని పాపయ్య, దీనంగా అడిగింది సుగుణ. ఏటి కాకి గోల పెడతానుండమంటుంటే. సరే గాని జానకమ్మ, ముందెళ్ళి మీ పిన్నమ్మని అడిగి డబ్బులు తెచ్చుకో. ఎంత డబ్బు ఉందనుకున్నావు మీ పిన్నమ్మ దగ్గర అంటూ జానకిని ఉసుకొలిపాడు. అలాగేనంటూ పరిగెడుతున్న జానకి వెంటబడి పట్టుకుంది సుగుణ. జానకి అసలే కోపిష్టి సుగుణపై తిరగబడి కొట్టసాగింది. పాపయ్యకు ఆ దృశ్యం కనుల పండుగగా ఉంది. ఆహా, తల్లి లేని మేళాలే అమ్మా, మీకు దిక్కు గోదావరేనే అమ్మా సంతోషంగా పాడుతూ ఫ్రిడ్జ్లోని యాపిల్స్ తీసుకొని తింటున్నాడు పాపయ్య. అంతా చాటు నుండి ఆద్యంతం గమనిస్తున్న సుభద్ర మరి కోపం ఆపుకోలేక ఠక్కున ఎదరకు వచ్చింది దూకుడుగా. సుభద్రను చూస్తూనే పాపయ్య చేతిలోని యాపిల్ పండు జారిపోయింది. సుగుణ, జానకి కొట్టుకోవడం మానేసి బెదిరిపోతూ ఓ పక్కన నిలబడ్డారు. ఏం రథరాష్ట్రుడాది, ఏం చేస్తున్నావు, ఏం పేలుతున్నావు మండిపట్టు అడిగింది వంటవాడిని. ఏమన్నాను, నేనేటన్నాను, నేనేటి చేశాను బెదురు చూపులతో చూస్తూ నసిగేశాడు. ఏడ్సావులే, నేనంతా వింటూనే ఉన్నాను. అవేంటి, యాపిల్స్, బ్రెడ్, జామ్ అన్ని బకాసురుల్లా మింగుతున్నావు. ఏమైనా నీ బాబు సొమ్ము అనుకున్నావా? వంటవాడిలో పెంకితనం రేగింది. ఏంటమ్మో మాటలు బాబుల వరకు వెళ్ళిపోయాయి. బాబు సొమ్మేం కర్మ, నేనెక్కడ పని చేస్తే అక్కడే నా సొమ్ము ఉంటుంది. చేసేవాడిని తినదగనా? చేసే ఇంట్లో తినకపోతే ఇంకే అమ్మ ఇంట్లో తిన వెళ్ళి కూర్చుని నోర్మి చేసిన పనికి సిగ్గుపడక ఇంకా వాదన కూడానా? మెల్లగా జానకి వచ్చింది సుభద్ర దగ్గరకు. మరే పిన్ని, ఆకలిగా ఉంది, మాకు కాస్త ఏమైనా పెట్టమంటే పెట్టకుండా తనే తింటున్నాడు పిన్ని అంటూ ఫిర్యాదు చేసింది. తింటాడు తింటాడు, ఉండండి మీ నాన్నగారు వచ్చాక చెప్దాం వీడి పని. అంతలో చలపతి రానే వచ్చాడు. ఏమిటది అంటూ. ఏముంది, స్కూల్ నుండి ఆకలి కడుపులతో వచ్చి నీ పిల్లల్ని అలా నిల్చోబెట్టి వాడు తీరిగ్గా బ్రెడ్, యాపిల్స్ మింగుతూ కూర్చుని పైగా వాళ్ళని గోదావరిలో పడమని తింటున్నాడు. నేను ఇప్పుడే మేడం దిగి వస్తూ విన్నాను. రోజు ఇంతే చేస్తున్నాడు కాబోలు, కారాలు మిరియాలు నూడుతూ చెప్పింది. అవును నాన్నగారు, సుగుణ అందుకుంది. తల్లి లేని మేడం అంటూ ఏమిటేమిటో అంటున్నాడు. అందరూ ఎందుకు నాన్నగారు మమ్మల్ని అలా అంటారు? అమ్మ లేకపోతే మేమేం చెయ్యం? తండ్రిని చుట్టుకుని బావురుమన్నది. చలపతికి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. గెట్ అవుట్ ఈడియట్, ఇందుకట్రా నిన్ను మేం మేపుతున్నది? కొంచెం జంకిన వంటవాడు మాట్లాడకుండా నిలబడ్డాడు. మళ్ళీ ఇలా ఎప్పుడైనా జరిగిందంటే మక్కెలెరగదంతాను, జాగ్రత్త. నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో అని ఇక ఆ ప్రస్తావన ముగించి పిల్లలకు తానే పలహారాలు తినిపించసాగాడు చలపతి. సుభద్ర మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. నువ్వు కాకపోతే నీ తాత మరొకడు, ఇష్టమైతే చెయ్యి, లేకంటే పో, నోరు మాత్రం పారేసుకోకు అన్నది. నువ్వు తొందరగా తయారవు సుభద్ర అన్నాడు చలపతి. ఇక ఆ విషయం అట్టే సాగదీయడం ఇష్టం లేనట్లు, అతను కాస్త మెత్తపడుతున్నట్లు గ్రహించిన పాపయ్య ధైర్యం కూడా తీసుకున్నాడు. నా తాత లాంటి తాత మీకు ఉంటాడు, మీ తాత లాంటి ఇల్లు నాకు ఉంటది. అంతగా ఇష్టం లేకపోతే నా జీతం లెక్కగట్టి పారేయండి, పోతాను. ఏదో పొరపాటుగా ఒక మాట జారాను, జారతాం. ఓ పండో ఫలమో తింటాం. దానికే ఇంత రాద్ధాంతం సిద్ధాంతాలా? చూసారా వాడి పొగరు? మీ ఎదుటే ఏమంటున్నాడో క్రోధంతో రప్పసాగింది సుభద్ర. వంటవాడి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు చలపతి. తన అవసరం ఈ ఇంటికెంతో గ్రహించే వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇక వాడు వినయ విధేయతలతో పనిచేస్తాడనుకోవటం పొరపాటు. వాడే కాదు, మరెవరు ఆ స్థానంలోకి వచ్చినా అలాగే మారిపోవటం తథ్యం. ఎక్కడో నరసమ్మ లాంటి విశ్వాసం గల మంచివాళ్లు మినహ వంటవాడిని తీసివేయటానికి కానీ పిల్లల మీద జాలితో మాత్రం ఆమె ఆ పరిస్థితిని అంతవరకు తీసుకురాలేదనే విషయం కూడా అతనికి స్పష్టంగా తెలుసు. అయినా గత్యంతరం లేదు. అయిన వారితో అగచాట్లు పడొచ్చు కానీ పైవారి దగ్గర పనివారి చెంత పరాభావాల పాలు కాలేం. అందుకే ఎక్కువ మాట్లాడకుండా పాపయ్యకు రావలసిన డబ్బిచ్చేస్తూ వేరే ఇల్లు చూసుకో అన్నాడు. పాపయ్య మొదట నిర్ఘాంతపోయినా మారు మాట్లాడకుండా బిడ్డుసరిగానే వెళ్ళిపోయాడు. అదేం బాబుగారు, పాపయ్యని పంపేస్తున్నారు? అప్పుడే వచ్చిన నరసమ్మ అర్థం కాకడిగింది. చలపతి మాట్లాడలేదు కానీ సుభద్ర తారాజుబలా లేచింది. ఏమిటో అడగటానికి వచ్చావా నంగనాచి? ఇప్పుడు ఇంట్లో ఎంత జరుగుతుంటే ఎంతసేపు ఎక్కడ రాజకార్యాలు వెలకబెడుతున్నావు? కొండకు కుక్కను కాపలా పెట్టినట్లయింది. వంటబాడిపోయాడన్న సంతోషంలో నరసమ్మను ఆ మాత్రంతోనే వదిలేసి స్నానానికి వెళ్ళిపోయింది. నాతో పాటు నువ్వు ఈ ఇంటి కష్టాలన్నీ అనుభవిస్తున్నావు నరసమ్మ. సిగ్గుతో నరసమ్మ ముఖం చూడలేక అనలేక అన్నాడు చలపతి. అయ్యో అదే మాట బాబుగారు, నొచ్చుకుంది నరసమ్మ.
నీకు నేను చెప్పాల్సిన పని లేదు, కానీ చెప్తున్నాను. తల్లి లేని ఈ బిడ్డలు పెరిగి పెద్దయ్యే వరకు నువ్వు ఈ ఇంట్లో ఓర్పుగా మసలుకోక తప్పదు. జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను. రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. కళ్ళ నీరు కారిపోతూ ఉండగా చలపతి అమ్మకు కూడా అసురువాహిని ఆగలేదు. ఎంత మాట అన్నారు బాబు గారు. సుశీలమ్మ బిడ్డల్ని వదిలి నేనెక్కడికి పోతాను? మీ నోటితో మీరు పొమ్మనే వరకు వెళ్ళను. నోట్లో కొంగు పుక్కుని దుఃఖాన్ని దాచుకుంటూ పారిపోయింది అక్కడి నుండి. సుభద్ర స్నానం చేసి వచ్చేసరికి చలపతి సుగుణకు జానకి తలలు దువ్వి పౌడర్ వేసి మంచి దుస్తులు వేస్తున్నాడు. వాళ్ళ వైపు అయిష్టంగా చూసింది సుభద్ర. పిన్ని, నువ్వు వస్తావా? సంతోషంగా అడిగింది. అభము శుభము తెలియని అమాయకత్వంతో జానకి. రాకేం చేస్తాను, తోకలున్నా ఇక తప్పుతుందా మరి? పిన్ని మాటల గూఢార్థం గ్రహించలేని సుగుణ జానకి అయోమయంగా తండ్రి వైపు చూశారు. చలపతి మనసు కించపడింది. వాళ్ళు మనతో రారులే సుభద్ర. అలా రావడం ఇష్టం లేదని నువ్వు ఒకసారి చెప్పావుగా, ఇంకెందుకు అలా జరుగుతుంది? ఏమోలేండి, ఆ రామారావు గారి భార్య మరీ మరీ చెప్పింది, పిల్లలను కూడా తీసుకురండి, ఇంట్లో మరి వంట చేసుకోవద్దే బాళా అని. చలపతి మరి మాట్లాడలేదు. నరసమ్మని పిలిచి చెప్పాడు. చూడు నరసమ్మ, ఈ పూటకి వంట నీకు పిల్లలకి చెయ్యి. చిత్తం బాబు గారు, రమగారింటిగా? అవును నరసమ్మ. సుగుణకు జానకి కొంచెం త్వరగా భోజనాలు పెట్టేసేయి. వాళ్ళ క్లాసు పిల్లలంతా కలిసి సినిమాకు వెళ్తారట. స్కూల్ బస్సు 6ంటికి వస్తుంది. అలాగా బాబు. వాళ్ళకు తల దువ్వి బట్టలు వేశాను. ఇక నువ్వేమీ చెయ్యక్కర్లేదు. సినిమా నుంచి వచ్చినాక ఒక్కో గ్లాసు పాలు ఇచ్చి పడుకోబెట్టు. చిత్తం. వెళ్ళండమ్మా, వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చోండి. బట్టలు మాపుకోకండి. జానకి అక్కతో పోట్లాడకు. రవిని తీసుకుని ఓసారి ముద్దాడి ఇచ్చేశాడు. మరి పువ్వులు? సుభద్ర డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మల్లెలు కనకాంబరాలు కట్టిన మాలను తీయబోతూ అడిగింది జానకి. తర్వాత జరగబోయే దృశ్యం నరసమ్మకు మెలకువ వల్ల తప్పిపోయింది. తప్పమ్మా, పెన్నమ్మగారి వస్తువులు మీరు తీయకూడదు. మీకు పువ్వులు నేనిస్తారండి అంటూ తీసుకుపోయింది కిందికి. బీరువా తీసి చూస్తూ నుంచుంది సుభద్ర. ఇనపెట్ట తీసి సుశీల నగల పెట్టే తెచ్చాడు చలపతి. అదేమిటి, ఇంకా సెలక్షన్ పూర్తి కాలేదా? చిన్నగా అడిగాడు నవ్వుతూ. పెదవి విరిచింది సుభద్ర. అన్నీ పట్టు చీరలు, జరి అంచులు, పువ్వులు. ఒక్కటి ఫ్యాషన్ అని చేరలేదు. చలపతి మనసు చివుక్కుమంది. అందలి ఒక్కొక్క చీర అతనికి సుశీలతో గడిపిన రోజుల నాటి ఒక్కొక్క మధుర స్మృతి. సుశీల ఘనంగా హుందాగా ఉండే దుస్తులు, నగలే ధరించేది తప్ప నిమిష నిమిషానికి మారిపోయే చౌకబారు ఫ్యాషన్ల వెంట అరులు చాస్తూ ఆమె ఏనాడు పరిగెత్తలేదు. అమ్మగా, భార్యగా, ఇల్లాలుగా తన బాధ్యతలను నెరవేర్చుకోవాలనే తాపత్రయంలోనే సతతం సతమతమవుతూ ఉండే ఆ కమనీయ హృదయానికి ఆధునికత అంటే ఏమిటో తెలుసుకుని అర్థం చేసుకునేపాటి తీరిక కూడా లేకపోయేది. ఎంత మంచి నగలైనా, దుస్తులైనా ఆ రూపసి శరీరం మీద మరింత వన్నె తెచ్చుకునేవి. అటువంటి ఉన్నతాభిరుచిని, ఉత్తమ ఎన్నికను ఇవాళ సుభద్ర తృణప్రాయంగా తీసి పారేస్తుంది. ఆఖరకు ఎంచి ఎంచి లేత నేల రంగు పట్టుచీర, జరీ తక్కువగా ఉన్న తీసి కట్టుకుంది. రవ్వల నెక్లెస్, ముత్యాల నెక్లెస్, అంతస్తుల హారాలు ఏవీ నచ్చలేదు. ఏరి చిన్న ముప్పేట ముత్యాల హారం, ముత్యాల గాజులు తీసుకుంది. అవి కూడా సణుక్కుంటూనే పెట్టుకుంది. 4 అడుగులు వేసి చి వేదవ పట్టు చీరలు గలగలమంటూ అని స్వాగతంగా అనుకుంది. చలపతికి ఆశ్చర్యం, అసహ్యంతో పాటు లోపల కొంచెం నవ్వు కూడా వచ్చింది. ఏనాటివో పాత చెవుల కమ్మలు కట్టుకున్న చీరతో కలిసి లెక్క 4 చీరలు. అవైనా అతి మామూలువి. మొత్తం ఇవి ఓంప్రదంగా తన ఇంటికి పెళ్లినాడు సుభద్ర తెచ్చుకున్నవి. కాలికి సరైన జోడు కూడా లేదా నాడు. ఈనాడు ఆమె ఇంతటి ఐశ్వర్యాన్ని చులకన చేసి మాట్లాడుతున్నది. ఆవిడొక్కతే వచ్చిందా? రామారావు కూడా వచ్చాడా? కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు చలపతి. ఒక్కతే. ఒక కూతురు మాత్రం వచ్చింది. కారు తనే డ్రైవ్ చేసుకొచ్చింది. బాగా చదువుకున్నట్టుంది. ఆ సంభాషణలో చాలా ఉత్సాహం చూపించింది సుభద్ర. చలపతి మరేమీ అడగలేదు. తాను వస్తానన్నట్లు సౌజ్ఞలు చేసి చేతులు ఊపుతూ ఏడుస్తున్న రవికి టాటా చెప్పి కారు బయలుదేరదీశాడు. సుభద్ర అసలు రవి ఏడుపు వినిపించనట్లే వీధి వైపు చూస్తూ కూర్చుంది. అతిథులు అధికంగా లేరు. ఒక 15-20 మంది మాత్రమే ఉన్నారు. వారిలో స్త్రీలు 4. వాళ్ళు మగవారితో సమానంగా నిస్సంకోచంగా ఇంగ్లీషు మాట్లాడుతూ నవ్వుకుంటుంటే విడిగిపడుతూ ఏమీ అర్థం కాక గోడలు, కుర్చీలు చూస్తూ కూర్చుంది సుభద్ర. పరిస్థితిని గమనించిన రామారావు భార్యని పిలిచాడు లోపలికి చూస్తూ. రమా, చలపతి శ్రీమతి వచ్చారు చూడు, ఎలారా?
మరుక్షణంలో ఇంచుమించుగా పరుగులెత్తుకుంటూ వచ్చింది రమ లోపల నుండి. వచ్చారా అంటూ సంతోషంగా పలకరించింది సుభద్రను. చలపతికి గౌరవంగా నమస్కరించింది. పిల్లలేరి అడిగింది. రామన్నారండి, వాళ్ళు సినిమాకు వెళ్లాలట టక్కున చెప్పింది సుభద్ర. ఎంత చతుర్రాలు అనుకుంటూ లోపలే ఆశ్చర్యపోయాడు చలపతి సుభద్ర మాటలకు. రమ తిరిగి లోపలికి వెళ్ళబోతుంటే, ఇంకా కాలేదా లోపల నీ తాపత్రయమంతా అన్నాడు రామారావు నవ్వుతూనే విసుగుదలను మెళాయించి. నవ్వింది రమ. పిల్లల ముస్తాబు తెమలడం మాటలా అయిపోవచ్చిందిలేండి అంటూ, రండి మీరు కూడా అంటూ సుభద్రను లోపలికి పిలుచుకుపోయింది తనతో. వీడు మా పెద్దబ్బాయి, బంగారు కొండ నిజంగా అంటూ ఒక 10-12 ఏళ్ల పిల్లాడిని చూపించింది. వచ్చిన అతిథులకు పంచిపెట్టే ప్యాకెట్లు, పువ్వులు, పళ్ళు ఓపికగా సరిచేస్తున్నాడు ఆ అబ్బాయి. సురేష్, అత్తయ్య గారికి నమస్కరించు అనగానే ఆ అబ్బాయి ఎంతో వినయంగా నమస్కరించాడు. సరే, ఈ అమ్మాయిని చూశారు కదా అరుణ, ఇదొక్కతే 10 మంది పిల్లల పెట్టు. అడుగో చిన్నవాడు అంటూ 4 ఏళ్ల అబ్బాయిని చూపించింది. పని పిల్లను కొడుతూ ఏదో వస్తువును విరగదీస్తూ బండాల్లరి చేస్తున్నాడు వాడు. నాన్నా గోపి ఇలారా పిలిచింది. నేలాను చాలా పెంకిగా చెప్పాడు. చూశారా అంటూ నవ్వింది రమ. వాడు సాక్షాత్తు భీముడే అనుకోండి. వాడి మాటే మనం వినాలి. మన మాట వాడికి కాళ్ళలో కూడా పనికిరాదు. వింటున్న సుభద్ర లోపల కొంచెం ఈర్ష్య చెందింది. ఎంత ఆనందమైన జీవితం ఆమెది. సొంత పిల్లలు, ఏ విధానా లోటు లేని జీవితం. ఏ గౌను నచ్చలేదంట అరుణకు. ఇది కాదని అది, అది కాదని ఇది మార్చి మార్చి తల్లిని విసిగించేస్తోంది. అయ్యో, శ్రమపడి నేను పూలజడ కుడితే నువ్వు దాన్ని పాడు చేస్తున్నావు అంటూ వెనక రమ గొడవ. పుట్టినరోజు నాడు కొత్త గౌను వేసుకుంటారు కానీ పాతవన్నీ తీస్తావెందుకు? నిన్న మనం బజార్లో కొన్న గౌను మరి మాట్లాడకుండా వేసుకుంటే రాత్రి సినిమాకు తీసుకెళ్తాను అంది రమ ఆఖరకు. అప్పుడు అరుణ దారిలోకి వచ్చింది. అమ్మయ్య అనుకుంటూ రమ, సురేష్ అవన్నీ అలా ఉంచు, నేను చూసుకుంటాను కానీ ఒకసారి మీ నాన్నగారిని ఎలా రమ్మను బాబు అంటూ పురమాయించింది. రామారావుతో చలపతి కూడా లోపలికి వచ్చాడు. రమ అరుణను కుర్చీలో కూర్చోబెట్టి హారతిచ్చింది. ముందుగా ఆశీర్వదించి అక్షతలు వేయమన్నది రామారావుని. రామారావు అలాగే చేశాడు. అందరికీ ఇవ్వు అక్షంతలు, పిలవన అందరినీ లోపలికి రమ్మని అంటున్న రామారావుని, ఆగండి కాస్త, ఏటా చేసే పుట్టినరోజు కూడా మీకు కొత్తైనా అంటూ తెచ్చిపెట్టుకున్న విసుగుదలను వ్యక్తం చేసింది రమ. అరుణను లేవదీసి పూజా ప్రదేశానికి తీసుకువెళ్లి దైవానికి నమస్కరించమన్నది. ఆ తరువాత ఆ దైవ పటాల పక్కనే ఉన్న పటానికి సాష్టాంగ నమస్కారం చేయించింది. శుభ్రంగా చదువుకుని మంచి అమ్మాయినవుతాను, మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పు అమ్మతో. రమ చెప్పినట్లుగానే కూడబలుక్కుంటూ నెమ్మదిగా చెప్పింది అరుణ. ఇప్పుడు మళ్ళీ కుర్చీలో కూర్చుని అందరి చేత అక్షతలు వేయించుకో. అదేమిటి? సుభద్ర అమితమైన ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆమె సంతానం కాదా ఈ పిల్లలు అని అడిగింది చలపతిని రహస్యంగా, ఎవ్వరికీ వినిపించకుండా. ఏమో మరి, నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు తాను కూడా అమితంగా ఆశ్చర్యపోతున్న చలపతి. ఏమిటది? ఏం కావాలి? సుభద్ర ఏమిటో అడగటానికి సంకోచిస్తుందనుకుని యథాలాపంగా అడిగింది రమ. ఆహా, ఏం లేదు, ఏం కంగారు పడకుండా మాట టక్కున మార్చేసింది సుభద్ర. బర్త్డే కేక్ అని జ్యోతులన్నీ ఏమేమో చేస్తారు కదా అంటున్నాను. ఆ నాన్సెన్స్ తేలిగ్గా కొట్టిపారేస్తూ నవ్వేసింది రమ. ఓ పక్కన ఇంగ్లీషు వాళ్ళొద్దు, ఇంగ్లీషు భాషొద్దు అని గోల పెడుతూ మళ్ళీ వాళ్ళ పద్ధతులు పట్టుకుని వేలాడటం ఎందుకండి? లక్షణంగా అందమైన మన ఆచారాలు జరుపుకోక. నిజమే. రాత్రి విందు ముగిసేసరికి సుభద్రలో ఆరంభంలో ఉన్న సిగ్గు సంకోచం తొలగిపోయి చాలా మంది స్నేహితులయ్యారు. ఓ పక్క అందరితో కలిసిపోయి తిరుగుతూనే సుభద్రను జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతున్న చలపతి మనసులో కొత్త ఆలోచన తలుపుకున మెరిసింది. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, నేను వస్తాను. సుశీల ఉన్నప్పుడు ఎంత స్నేహంగా ఉండేదో, మనము అలాగే ఉండాలి అంటూ వీడ్కోలిచ్చింది రమ సుభద్రకు. ఆ రాత్రంతా సుభద్రకు నిద్ర పట్టలేదు. ఆ పిల్లలు రమ పిల్లలు కాదా? మరి ఆమె వాళ్ళనంత ప్రేమగా ఎలా చూడగలుగుతోంది? అంత సంతోషంగా ఏ దిగులు లేనట్లుగా ఎలా ఉంది? ఒకవేళ తన అక్క పిల్లలో లేక రామారావు అక్క పిల్లలో అయి ఉంటారు. ఏ కారణంగానో తాను పెంచుతున్నదేమో, అంతే అయి ఉంటుంది. అదే రామారావు గారికి మాత్రం ఈ రమ రెండో పెళ్లి భార్య కాదు. అలాగైతే అంత సంతోషంగా అన్యోన్యంగా ఎలా ఉంటారు? తనలో తాను తర్జన భర్జనలు సలుపుకుంటూ ఏ తెల్లవారుజామునో నిద్రపోయిన సుభద్ర కొంచెం పొద్దెక్కి లేచింది. ముఖం కడుక్కోవడానికి వెళుతూ వంటగదిలోకి తొంగి చూసింది.
నరసమ్మ పిల్లలకు స్నానాలు చేయిస్తూ బాత్రూంలో ఉంది. మరి వంటింట్లో చప్పుళ్ళెవరు? వంటవాడు గాని మళ్ళీ వచ్చాడా లేక కొత్తవాడా? అక్కడి దృశ్యాన్ని చూసి క్షణకాలం నిర్విణ్ణురాలైపోయింది సుభద్ర. వంట చేస్తున్నది చలపతి. సుభద్ర ముఖం కడుక్కుని స్నానం చేసి వచ్చేసరికి చలపతి కుమార్తెలిద్దరికీ తలదువ్వి స్కూలుకు పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. నరసమ్మ రవికి పాలు బిస్కెట్లు పెడుతుంది. ఇక స్కూలుకి వెళ్ళండమ్మా, సుగుణను జానకిని పంపిస్తూ, రా సుభద్ర, మనం టిఫిన్ తీసుకుందాం, చల్లారిపోతుంది అన్నాడు. మాట్లాడకుండా అతన్ని అనుసరించింది సుభద్ర వంటింట్లోకి. త్వరగా పలహారం తిని కాఫీ తాగడం ముగించి మళ్లీ వంటలో పడ్డాడు చలపతి. ముఖం చిట్లించింది సుభద్ర. అదేమిటి, నరసమ్మ చేయదు అడిగింది. నాకు చూడకుండానే చెప్పాడు. ఆమెది పెద్ద వయసు అయిపోయింది కదా, చేయలేకుండా ఉంది పాపం. పూర్తిగా రవి పనులు చూసుకోమన్నాను ఆమెని. కొత్త వంటవాడి కోసం ఎవరికైనా చెప్పారా? సుభద్ర మళ్ళీ అడిగింది. నవ్వలేక నవ్వాడు చలపతి. ఎవరో దొరుకుతారనుకో, కానీ ఎవరైనా అలాగే ఉంటారు. పోనీ ఇదివరకు కూడా ఈ పనులు నాకు అంతో ఇంతో అలవాటే. కాకపోతే అప్పుడు ఇద్దరం చెరో పని నవ్వుతూ తుళ్ళుతూ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మరి మాట్లాడలేకపోయాడు. దగ్గుత్తిగా పొర కమ్మేసింది అతని కంఠస్వరాన్ని. సుభద్ర మాట్లాడలేదు. కాసేపటికి తనకు తానే అన్నాడు చలపతి. పోనీ ఒక్క 2 ఏళ్లు కష్టపడ్డానంటే సుగుణంది వస్తుంది, కూడా ఎదుగుతాడు. ఇప్పుడు చేసినంత సంరక్షణ చెయ్యక్కర్లేదు. వంటను తన తర్వాత పిల్లలను కూడా సుగుణం చూసుకోగల ప్రాయం వస్తుంది. ఏం చేస్తాను, నా కర్మ. ఎందువల్లనో సుభద్రలో ఇదివరకులా పెడసరంగా వాదించే ఓపిక లేకపోయింది. 2 ఏళ్లలో సుగుణ ఎదిగి వచ్చి ఇల్లు దిద్దుతుందా? అంతవరకు తనే చేసుకుంటాడా? అంటే తనపై మాత్రం ఆధారపడరన్నమాట. తన అవసరం ఉండదన్నమాట. ఏమిటి ఇతని ఆంతర్యం? ఆలోచించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. చలపతి తనలో తాను భారంగానే కూర్చాడు. రాత్రి పిల్లలంతా పడుకున్నారు. ఇల్లు నిర్మలంగా ఉంది. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు చలపతి పేపర్ చూస్తున్న మ్యాగజైన్ టేబుల్ మీద పడేసి మేడ మీదకు దారి తీస్తున్న సుభద్రను అడిగాడు. అప్పుడే నిద్రొస్తుందా సుభద్ర? లేదు, వెన్నెలగా ఉంది, కాసేపు పై డాబా మీద కూర్చుందామా? ఈ మధ్య పూర్తిగా తన నుంచి తప్పుకొని తిరుగుతున్న చలపతి అలా అడగడంతో సుభద్రకు ఆశ్చర్యంతో పాటు కొద్దిగా సంతోషం కూడా కలిగింది. వెంటనే తన అంగీకారాన్ని తెలిపింది. తల వంచుకుని పచార్లు చేస్తున్న చలపతిని సుభద్ర చాలాసేపు అలా చూస్తూ కూర్చుంది. 1/4 గంట 20 నిమిషాలు గడిచాక అలా మౌనంగా కూర్చోవడం ఆమెకు విసుగనిపించింది. అరచేతికి చెంప ఆనించుకుని వయ్యారంగా పడుకుంది. అంతలో చలపతి వచ్చి ఆమె కొంచెం దూరంలో కూర్చున్నాడు. చూడు సుభద్ర, నేను ఒక విషయం చెప్తాను, సంకోచం లేకుండా, తొందరపడకుండా సమాధానం చెప్పాలి. అలాగే, చూడసాగింది సుభద్ర. సరేనా? చెప్పనా? చలపతి ప్రశ్న. అయితే నీకు నిజంగా చదువుకునే ఉద్దేశం లేదు కదా ఇప్పుడు? తల అడ్డంగా తిప్పింది. కొంచెంసేపు మౌనంగా ఊరుకున్నాడు. మొన్న రామారావు గారింట్లో చూశాం. సదానందమని అతను గుర్తున్నాడా నీకు? నవ్వుతూ చలాకీగా తిరిగాడు. అతడేనా? ఆ పొడిగాట అతను, ఇంజనీరు. చాలా ఉత్సాహం చూపించింది సుభద్ర. అతనే. చురుగ్గా నవ్వింది సుభద్ర. అటువంటి వాళ్లను అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం? ఆఖరికి కొత్త దాన్నని వదిలేయక ఓ మూల కూర్చున్న నాతో కూడా మాట్లాడి తిరిగి మాట్లాడించాడు. అతని జ్ఞాపకంతో ఆమెలో ఉత్సాహాన్ని గమనించాడు చలపతి. నెమ్మదిగా చెప్పసాగాడు. అతను ఇంజనీరు. ఇంకా బాగా పెద్ద ఉద్యోగంలోకి వస్తాడు. వయసు 25, 26కు ఎక్కువ ఉండదు. మన కులస్తులే. తల్లి, తండ్రి, ఒకరిద్దరు తోబుట్టువులున్నారు. అయితే కుటుంబంలో అందరూ కూడా బాగా సంస్కార ప్రియులు. నామకార్థం ఊకొట్టిందే కానీ సుభద్ర లోపల విసిపోతోంది. ఎవరో తన స్నేహితుడి గురించి పూర్వాపర చరిత్ర వివరణ అంతా నాకెందుకు అనుకుంది. పాత పద్ధతులు వదిలి కొత్త దారుల్లో నడవాలని, పేరు కోసం కాకుండా ఎవరికైనా సాయం చేసి ఉద్ధరించాలని అనుకునే మనస్తత్వం కలవాళ్ళు. సుభద్ర మౌనంగా వింటోంది. ఎంతగా వివరాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సుభద్ర చెప్పలేకపోతున్నట్లుగా కొంచెంసేపు ఆగి చివరకు చెప్పగలిగాడు. నీకు ఇష్టమైతే అతన్ని అడుగుతాను. నువ్వు అతన్ని వివాహం చేసుకుంటావా? పడిపోయింది సుభద్ర. 1000 సుత్తులతో ఒక్కసారిగా నెత్తి మీద మోదినట్లయింది. అలా నిర్విణ్ణురాలై పిచ్చిదానిలా చూడసాగింది. మాట్లాడవేమిటి సుభద్ర? 10 నిమిషాలాగి ప్రశ్నించాడు చలపతి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అడగలేక అడిగింది. నూతిలో నుండి వస్తున్నట్లుగా ఉందా స్వరం. ఏముంది, మంచి విషయమే, మన విషయమే అడుగుతున్నాను. కొద్ది లెక్కల పాటు కాలం ఆగిపోయినట్లయింది. ఆ తరువాత అటు తిరిగి ఉన్న సుభద్ర,
వెక్కిళ్ళు వినిపించాయి చలపతికి. చచ్చ, ఏమిటిది సుభద్ర? చెంపలపై స్రవిస్తున్న నీరు తుడుస్తూ అన్నాడు. ఆ కంగారు ఆవేశమే వద్దు, బాగా ఆలోచించుకోవలసింది. ఆపండి, ఏడుస్తూనే గర్జించింది సుభద్ర. అతనితో కాస్త చనువుగా మాట్లాడినందుకు ఎంతగా అనుమానంగా మాట్లాడతారా? పరాయి వాడితో మాట్లాడినంత మాత్రాన వాడితో లేచిపోతారా ఎవరైనా? ఆమెలోని ఆవేశంతో అశ్రుధారలు పోటీ పడుతున్నాయి. అబ్బా, గొంతు కాస్త తగ్గించి మాట్లాడుదు. ఏంటంత మూర్ఖత్వం నీలో? నేనంటున్నది పెళ్లి, నీవంటున్నదేమో చాలా మోటు మాట. రెంటికి ఏమైనా సంబంధం ఉందా? ఏడుపు మాను ముందు, నీకు అంతా వివరంగా చెప్తాను. ఏం అక్కర్లేదు అరిచింది సుభద్ర. ఇంకా మాటలు కూడానా? చి, ఏం మగవాళ్ళు అంటూనే అతని మాట వినిపించుకోకుండా అలా రోధిస్తూనే కిందికి పారిపోయింది. గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్న సుభద్ర చలపతి ప్రవేశించడంతో తలెత్తి చూసి మళ్ళీ గిర్రును తిప్పుకుంది పక్కకు. చూడు సుభద్ర, బాగున్నాయా అంటూ ఓ ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచిపోయాడు చలపతి. ఏమిటవి అందుకోకుండానే అడిగింది సుభద్ర. తీసి చూడరాదు. సుభద్ర అలాగే కూర్చుంది అందుకోకుండా. చలపతి ప్యాకెట్ తనే విప్పి అందులో నుంచి 3 చీరలు తీసి మంచం మీద పరిచాడు. అవి చూసిన సుభద్ర ముఖం విప్పారింది, కానీ అలాగే ఊరుకుంది. ఒకసారి ఇటు చూడు, తిప్పి చూసి. ఇంట్లో పాతవన్నీ పాత రకాలంటున్నావు కదా, అందుకని తెచ్చాను మరి. ఇవి లేటెస్ట్ మోడల్స్ అన్నాడు షాప్ వాడు. నీకింకా కావాలంటే ఒకనాడు ఇద్దరం వెళదాం. నువ్వే సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటికి సుభద్ర బెట్ సరితనం కాస్త కరిగింది. కలరు, బోర్డర్స్ బాగున్నాయి అంది మెచ్చుకుంటూ. నెక్లెస్లు కూడా 1, 2 తెద్దామనుకున్నాను, కానీ నీకు ఎటువంటివి నచ్చుతాయో నువ్వే తీసుకుంటే బాగుంటుందని ఊరుకున్నాను అన్నాడు మళ్ళీ. సుభద్ర చిన్నగా నవ్వి ఊరుకుంది. సరే, మార్కెట్కి రేపు వెళదాంలే. తీరా వెళ్ళాక 1, 60 ఎక్కువే కొనబుద్ధి అవుతుంది, కానీ తక్కువ కొనం కదా. డబ్బు కాస్త ఎక్కువే తీసుకెళ్తే బాగుంటుంది. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాంకులో డబ్బు కాస్త తీసుకొస్తాను. అలాగే, ఇప్పుడు కాస్త అలా ఎటైనా వెళ్ళొద్దాం, వస్తావా? ఉత్సాహంగానే అంగీకరించింది సుభద్ర. బీచ్లో జనానికి దూరంగా కూర్చున్నారు చలపతి, సుభద్ర. పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారే కానీ ఇద్దరి మనసుల్లోనూ మహారణ్యాలు దగ్ధమవుతున్న మంటలు లేచి బాధ పెడుతున్నాయి. మెల్లగా మొదలుపెట్టాడు చలపతి, ఇసుకను గుప్పెళ్లలోకి తీసుకుంటూ. ఆ సంగతి మళ్ళీ ఆలోచించావా సుభద్ర? పాము బొసుకొట్టినట్టుగా రోషంగా తలెత్తింది సుభద్ర. ఏమిటి మీ ఉద్దేశం? నా కింద బానిసలా బతకలేని దానివైతే పో మరో చోటుకి అనేనా దీని అర్థం? కట్టుకున్న భర్తే మరొకటితో మళ్ళీ కట్టబెడతానంటాం ఎక్కడైనా ఉందా మనలో? అంతకంటే ఆ సముద్రంలో పారేయరాదా పేడ, వదిలిపోతాను. తిరిగి ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. చూడు సుభద్ర, ఒక్క మాట వింటావా? శాంతస్వరాన అడిగాడు. సుభద్ర నుండి సమాధానం లేదు. కళ్ళు తుడుచుకుంది, కానీ వెక్కిళ్ళు తగ్గలేదు. నువ్వు నాకు బానిసలా ఉండాలని నేను కలలో కూడా అనుకోవడం లేదు. నువ్వంటే నాకెంత అభిమానమో ఎలా చెప్పను? చర్రున వచ్చింది తిరుగుబాణంలాగా సుభద్ర జవాబు. అయితే నాకేనా మీరంటే ప్రేమ అభిమానం లేనిది? చెట్టుకు చెట్టు తిరుగుతూ కొమ్మకు కొమ్మ పైన వాలే పక్షి లాంటి దాన్ని అనుకున్నారా? అటువంటి హేనపు అంచనాలతో నేను మాట్లాడలేదు సుభద్ర. నా మనసులో చాలా విషయాలున్నాయి. అన్నీ అసలు నువ్వు నన్ను చెప్పని ఈ ముందు ఆద్యంతం మాట్లాడకుండా విను. ఆ తర్వాత శాంతంగా ఆలోచించి మాట్లాడు. ఏమిటేవి? పొల్ల విరిచినట్లుగా అడిగింది. చెప్తాను, మరి మధ్యలోనే కోపం తెచ్చుకోవడం, ఏడవటం చెయ్యవు కదా. ఓర్పుగా నిగ్రహంతో వింటావు కదా. అలాగే. సుశీల మాటే నీ ఎదర ఎప్పుడూ తలపెట్టకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు కొన్ని ఆ విషయాలు కూడా చెప్పాలి. మరి నీ కోపం రావచ్చు. చెప్పండి. సముద్రపు అలలపై నుండి దృష్టి తిప్పకుండానే అంది. ఒక్క వయో వ్యత్యాసం 10-12 ఏళ్ల అన్నమాట తప్పితే నాతోటి సంసారంలో గాని, జీవితంలో గాని, నా ఇంట్లో గాని నిజంగా నీకే లోటు లేదు. నేను బాగా ఆలోచించాను. నీకే విధమైన లోటు లేకపోయినా నిత్యం ఎన్నో లోటులు భరిస్తున్నట్లుగా బాధపడుతున్నావు. ఎన్నో విధాల నీ కోపాన్ని, అసంతృప్తిని ప్రదర్శిస్తున్నావు. కొత్తలో అదేమిటో తెలియక నీకే లోటు లేకుండా చేద్దామని చాలా తాపత్రయపడ్డాను. వివాహమై 2-3 నెలలే కదా అయింది. తనే సర్దుకుంటుందిలే క్రమంగా అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే యథార్థాన్ని గ్రహించగలిగాను. నీ అసంతృప్తి అంతా నేను 2వ పెళ్లివాడినని, 3 బిడ్డల తండ్రినని, సుశీల మాట ఎత్తవద్దని, ఆమె స్మరణ వినలేకపోతున్నానని ఒకనాడు కసురుకున్నావు, గుర్తుందా? క్షణం ఆగాడు. సుభద్ర కళ్ళెత్తి ఒకసారి అతని కళ్ళలోకి చూసి మళ్లీ కళ్ళు దుంచేసింది. చలపతి తిరిగి చెప్పసాగాడు. అప్పుడే నాకు నీ మనసు, నీ అశాంతికి కారణం బాగా అవగతమయ్యాయి. వీడు సుశీల భర్త, వీళ్ళు సుశీల పిల్లలు. ఇది సుశీల దాసి, ఇది నా సవతి.
మసలిన ఇల్లు, ఈ చీరలు నగలు సుశీలవి అనే యథార్థాలు రాత్రింబవళ్ళు నిన్ను పిశాచాల్లా పీడిస్తున్నాయి. సుశీల తలపే నీకు ముళ్ళు గుచ్చుకున్నంత బాధ, సుశీల పేరే నీకు కంటగీపు. ఈ బాధతో ఆనాటికి ఆనాడు నీకు మనోవేదన అధికమైతే ఆరోగ్యం కూడా పాడవగల ప్రమాదం ఉంది. ఇలాగే అయితే నీకు సుఖమేది? నువ్వెవరితో అయితే కలిసి బతకటానికి వచ్చావో వారికి మాత్రమేమిటి సుఖముంటుంది? ఈ 2-3 నెలలు కలిసి బ్రతికిన జీవితానికే నీవు నన్ను, నేను నిన్ను మర్చిపోవడానికి బాధపడుతున్నాం. అటువంటిది మరి ఆలోచించు సుభద్ర. సుశీలతోటి అన్నేళ్ల వైవాహిక జీవితాన్ని, సుశీల ప్రతిరూపాలు, సుశీల రక్త ప్రాణ మాంసాలు అయిన పిల్లల్ని మర్చిపోవడం నాకెలా సాధ్యం? ఒక ఇంట్లో బ్రతకాల్సిన వాళ్ళం, మధురమైన మమతలతో మనిషి పెనవేసుకుపోవలసిన వాళ్ళం, ఒకరి శుభాన్ని ఒకరు మనసారా కోరుకోవలసిన వాళ్ళం. ఇలా నిత్యం ఒకరిపై ఒకరం చేకాకు పడుతూ ఈర్ష్యాగ్ని జ్వాలల్లో మండిపోవడం, మాటల బాణాలు విసిరిపోవడం అనేది ఎంత దారుణమైన సంగతి! బ్రతకలేవు సుభద్ర, ఇలా బ్రతకలేవు. వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగటానికి ప్రయత్నిస్తున్నది సుభద్ర. ఆకాశాన మెల్లగా ఒక్కొక్క చుక్కే దర్శనమిస్తుంది. నలువైపులా చీకట్లు ముసురుతున్నాయి. వారి పరిసరాలను పరికించి నిట్టూర్చాడు చలపతి. నాకు సుశీలకు చాలా చిన్నప్పుడే వివాహం అయిపోయింది సుభద్ర. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అయినా ఎందుకో కందుకు ఎప్పుడైనా నేనే ఆమెపై విసుక్కునేవాడిని, అప్పుడప్పుడు కోపం చేసేవాడిని. తల వంచుకుని వింటున్న సుభద్ర తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. అవును సుభద్ర, నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే సుభద్ర, అన్ని సుఖాలు అమరిపోతున్నప్పుడు కూడా అకారణంగా అసంతృప్తి, అహంకారం బయలుదేరుతూ ఉంటాయి. అలాగని మేము ఎప్పుడు విరోధంగా బ్రతకలేదు. కానీ ఎప్పుడైనా నేను కోపం చేసి తాను పైన ఏదైనా మాట్లాడితే తాను పైకి మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. అంతటి మధుర హృదయిని. పిల్లల్ని తాను గాని నేను గాని ఏ కొంచెం విసుక్కున్నా అమిత బాధపడిపోయేటువంటి సున్నిత హృదయిని. నగలు చీరలు పాతకాలపు అని నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. సుశీల ఏనాడు నాకు చెప్పలేదు. అటువంటి అమాయకురాలామె. అటువంటి సుశీల మినహా మరెవ్వరిని బొత్తిగా ఎరగనట్టి మూర్ఖుణ్ణి. సుశీల చనిపోతూ ఏమన్నదో తెలుసా? వెన్నెలలో సుభద్ర ముఖం స్పష్టంగా కనిపిస్తుంది అతనికి. శ్రద్ధగా వింటున్నట్లు, అతను చెప్పబోయే విషయం కోసం కుతూహలంతో ఎదురు చూస్తున్నట్లు స్పష్టీకరిస్తున్నాయి ఆమె ముఖ కవళికలు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కు మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.